నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 127వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే గిరిధర్జీ. ఈ వారం ఎపిసోడ్లోకి వెళ్లే ముందు 126th ఎపిసోడ్ గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని వీక్షిద్దాం. సో చూసారు కదా, అది 126వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కామెంట్స్. చాలామంది గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు ఒక రకంగా చెప్పాలంటే గ్లోబల్ రౌండప్ని మిస్ కాకుండా చూస్తున్న అనేక మంది ఉన్నారు. వాళ్ళ కోసమనే మనం ఈ వీక్ సేమ్ టైంకి వస్తుంది. బట్ నెక్స్ట్ వీక్ నుంచి గ్లోబల్ రౌండప్ అండ్ నేషనల్ రౌండప్ని మనం ఉదయం పూటకి అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం సార్. 2 o'clock మధ్యాహ్నం, సండే రోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేదాన్ని సండే రోజు ఉదయం 8 గంటలకి ఇది ప్రీమియర్ చేసే విధంగా, అప్లోడ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం డే లాంగ్ చాలామంది చూడడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఉదయం పూట నుంచి అంటే ఎక్కువ మంది మార్నింగ్ వాక్ చేస్తూ చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన వీడియోస్ని. సో నేను కొంచెం సండే మార్నింగ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇది మీరు కూడా గమనించగలరు ప్రేక్షకులు, ఈ వారం మాత్రమే మనకు 2 గంటలకు మధ్యాహ్నం ఇది ప్రీమియర్ అవుతోంది. సో ఈ 2 గంటలకు ఆదివారం నాడు 2 గంటలకు వచ్చే గ్లోబల్ రౌండప్ ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు నెక్స్ట్ వీక్ నుంచి ప్రసారం అవుతుంది. అండ్ నేషనల్ రౌండప్ శనివారం 2 గంటలకు మధ్యాహ్నం ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో అది శనివారం నాడు ఉదయం 8 గంటలకి అప్లోడ్ అవుతుంది. సో ఇది గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ గిరిధర్జీ, ఈ వారం ఎపిసోడ్స్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనకు పాజిటివ్ అంశంగా కనబడుతోంది. మీరు గతంలో చెప్పారు, ఇజ్రాయెల్ తమ దేశంలోని ఆ పాలస్తీనాకు సంబంధించినటువంటి వర్కర్స్ అందరినీ కూడా డిపోర్ట్ చేసింది, పంపించేసింది. అండ్ భారతీయులు రావాలని వాళ్ళు కోరినట్టుగా కూడా మనం గతంలోనే గ్లోబల్ రౌండప్లో చర్చించాము. అండ్ భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వము కౌశల్ రోజ్గార్ నిగమ్ తరపున ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. ఆ ప్రకటన ప్రకారం సుమారు 10,000 మంది స్కిల్డ్ వర్కర్స్ ఇజ్రాయెల్లో వర్క్ చేయడానికి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చని ఒక ప్రకటన కూడా విడుదలైంది. సో ఆల్రెడీ ఆ పని జరిగిపోతుంది అనుకోవచ్చు. సో ఇజ్రాయెల్కి భారత్ నుంచి వర్కర్స్ వెళ్ళడం అనేది, మొదలవ్వడం అనేది దేనికి సంకేతము? అండ్ ఇజ్రాయెల్లో పనిచేయడం నిజానికి ఒక సేఫ్టీ పరంగా కూడా ఇది ఓకేనా, లేకపోతే అండ్ డిప్లొమాటిక్గా, దౌత్యపరంగా ఇంకేమైనా సవాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుందా? ఒకసారి దీన్ని మీరు విశ్లేషిస్తారా? మనకు భారతీయులు ఆల్మోస్ట్ ప్రతి దేశంలో ఉన్నారు. ఓకే. ఈవెన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో కూడా మన వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మన వాళ్ళు పనిచేస్తున్నారు, లిబియాలో పనిచేశారు, అలాగే చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు పనిచేసిన విషయాలు మనకు తెలుసు. ఇజ్రాయెల్లో గతంలో వాళ్ళు ఏం చేశారంటే, పాలస్టీనియన్లు అందరూ ఒక హమాస్ చెడ్డది, లేదా వాళ్ళ ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చెడ్డవి, పాలస్టీనియా ప్రజలు చాలా మంచివాళ్ళు అని చెప్పి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు ఈ కిబ్బట్స్లో అందరూ కూడా పనిచేసేటువంటి వాళ్ళు గాజా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అలాగే వాళ్ళ కన్స్ట్రక్షన్ లేబరర్స్ అందరూ కూడా చాలామంది గాజా నుంచి వచ్చారు. వాళ్ళ ఇతరత్ర ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు గాజా నుంచో లేదా వెస్ట్ బ్యాంక్ నుంచో చాలామందికి వాళ్ళు స్థానం కల్పించారు. కానీ ఈ యొక్క అటాక్ అక్టోబర్ 7వ తారీఖు జరిగిన అటాక్ తర్వాత ఈరోజు ఇస్రాయేలీ ప్రజలందరిలో కూడాను ఒక విధమైనటువంటి నిరాశ వచ్చి, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అంటారు కదా, ఆ పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. నిజంగా పాలస్తీనాలను నమ్మలేము అన్నటువంటి పరిస్థితి. పోనీ ఇంకెక్కడి నుంచైనా తీసుకొద్దాము అని చూస్తే కనుక మొత్తం యావత్ ఇస్లామిక్ ప్రపంచం కూడా ఇజ్రాయెల్ కంప్లీట్ సర్వనాశనం అవ్వాలి, వీళ్ళు రివర్ టు సీ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ, అమెరికాలో కూడా నినాదాలు చేస్తూ వాళ్ళు ర్యాలీస్ చేయడము, దీంతో వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయారు. వాళ్ళు నిజంగా నమ్మకస్తులైనటువంటి ఇజ్రాయలీ సిటిజన్స్ కానటువంటి లేబర్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు ఆరా తీస్తే కనుక భారతదేశమే అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఓకే. రమారమి వాళ్లకు ఇప్పుడు చూస్తే కనుక ఒక 5-6 లక్షల మంది వాళ్ళకు ప్రజలు వర్క్ ఫోర్స్ కావాలి. ఎందుకంటే నార్మల్గా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి జ్యూస్ కూడా ఈరోజు యుద్ధంలో ఉన్నారు, వాలంటరీగా వెళ్ళారు. వాళ్ళ సైన్యం చాలా చిన్నది అయినా కానీ కూడా వాలంటరీ ఫోర్స్ కింద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. గాజాలో వెళ్ళి యుద్ధాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఈవెన్ చిన్న చిన్న ఆఫీసులు రన్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు యుద్ధంలో వెళ్ళిపోయి మూతలు పడ్డాయి. వాళ్ళకి చాలా పెద్ద వర్క్ ఫోర్స్ కావాలి.
వీళ్ళు యుద్ధం చేస్తారు కానీ మా దేశాన్ని, మా ఎకానమీని మీరు రన్ చేయండి, మా ఫ్యాక్టరీలు కట్టడానికి, మా ఇళ్ళు కట్టడానికి మీరు సహాయపడండి అని కోరుతున్నారు. హర్యానా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రోజ్గార్ యోజన పథకం కింద 10,000 మంది హర్యానవీయులని వాళ్ళు రిక్రూట్ చేసి ఇజ్రాయెల్ పంపించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. 25 ఏళ్ల నుంచి 54 ఏళ్ల వరకు ఉన్నటువంటి బాగా కనీసం 3-4 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే పంపిస్తున్నారు. దాంట్లో ఫిట్టర్లు కావచ్చు, ఐరన్ బెండర్స్ కావచ్చు, టైల్ వర్కర్స్ కావచ్చు, సిమెంట్ తెలిసినటువంటి కావచ్చు, తాపీ మేస్త్రీలు కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ పంపిస్తున్నారు. వాళ్ళకు వచ్చే జీతం చూస్తే కనుక రమారమి 2,100 ఇజ్రాయలీ కరెన్సీ వస్తుందంటున్నారు. అంటే 2,100 ఇజ్రాయలీ కరెన్సీ వచ్చేసి మనం చూస్తే భారత రూపాయలు చూస్తే 1,30,000 రూపాయలు, భారతీయ 1,30,000 రూపాయలు నెలకు వస్తుంది వాళ్ళకి ఆదాయం. కాబట్టి తప్పకుండా ఇది వాళ్ళకి లాభసాటి. అది సరే, రక్షణ అంటామా, ఎక్కడ రక్షణ లేదు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో వాళ్ళు వర్క్ చేస్తూ చనిపోవచ్చు వాళ్ళు. ఓకే, కాబట్టి ఆ రిస్క్ ఎక్కడైనా ఉంది. అది ఆ రిస్క్ కాకుండా మనం పంపించగలుగుతున్నాం. ఇది ఒక కొత్త మార్కెట్ మనకు ఓపెన్ అవుతున్నది. రేపటి రోజు మన ఖతార్ మనల్ని కనుక మన నేవీ ఆఫీసర్లను చంపడం లాంటి దాష్టికం ఏమైనా చేస్తే కనుక క్రమేపీ మనం ఖతార్ని బ్యాన్ చేసి ఖతార్ నుంచి కూడా ప్రజల్ని తీసి ఇజ్రాయెల్కి పంపించవచ్చు మనం. కాబట్టి ఒక లివరేజ్ మనకు ఉన్నది. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైన పాజిటివ్ డెవలప్మెంట్గా నేను భావిస్తాను. ఇజ్రాయెల్ భారత వర్క్ ఫోర్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము, మన భారతీయులు చిత్తశుద్ధితోటి పనిచేస్తారు, వాళ్ళకి ఎటువంటి హాని కలిగించరు అన్నటువంటి నమ్మకాన్ని మనం స్వాగతిద్దాము. హర్యానా ప్రభుత్వాన్ని అభినందిద్దాం. పర్ఫెక్ట్ సార్. ఇక ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ మనం మాట్లాడదాం సార్. అంతకు ముందు ఒకసారి కొన్ని పాజిటివ్ అంశాల్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, భారత్ ఫిలిప్పైన్స్ కలిసి నావల్ ఎక్సర్సైజెస్ చేశాయి సౌత్ చైనా సీలో. మనం గత కొంతకాలంగా ఫిలిప్పైన్స్కి అండ్ చైనాకి మధ్య నెలకొన్నటువంటి వివాదాల గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జల వివాదాలు, వాళ్ళని ఫిలిప్పైన్స్ని ఎలా చైనా చిరాకు పెడుతోంది అనేది మీరు గతంలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫిలిప్పైన్స్కి ఆ ఇంటర్నేషనల్ వాటర్స్ విషయంలో వాళ్ళ జలాల్ని కూడా చైనా తనది అని క్లెయిమ్ చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు భారత్ ఫిలిప్పైన్స్ కలిసి ఈ యొక్క నావల్ ఎక్సర్సైజెస్ చేయడాన్ని ఎట్లా చూస్తారు సౌత్ చైనా సీలో? అది కూడా ఇది దేనికి సంకేతం? ఐఎన్ఎస్ కడిమట్ అని చెప్పేసి మన ఒక షిప్ కార్వెట్ మనీలాకి వెళ్ళింది. దీని యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ షిప్. ఇది యాంటీ సబ్మరీన్లు డిటెక్ట్ చేసి వాటిని దాన్ని ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కార్వెట్. ఇది మనీలాకి వెళ్ళింది. మనీలాకి వెళ్ళి అక్కడ మనకు ఒక మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి MPX అని వాళ్ళు చేస్తున్నాం. మనము ఫిలిప్పైన్స్ ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అంటే ఫిలిప్పైన్స్కు ఒక భరోసా ఇస్తున్నాం. మనం భారతదేశం మీకు సమర్థనగా మీ యొక్క సపోర్ట్గా నిలబడగలదు అని చెప్తున్నాం మనం. ఫిలిప్పైన్స్ ప్రాబ్లం ఏంటంటే, ఫిలిప్పైన్స్ అమెరికా కూటమిలో ఉంది. అమెరికా స్థావరాలు ఫిలిప్పైన్స్లో ఉన్నాయి. చైనాతో కానీ రేపు యుద్ధం వస్తే మీకు మీ సమర్థనతో మేము నిలుస్తాము అని చెప్పి అమెరికా చెప్తోంది ఫిలిప్పైన్స్కి. కానీ రోజు దాడులు జరుగుతున్నాయి చైనా నుంచి. వాటర్ క్యానన్ నిన్న కొట్టారు, వాళ్ళ షిప్ మీద కొట్టారు. ఒక సివిలియన్ షిప్ వెళ్తుంటే దాని మీద వాటర్ క్యాన్ అంతా కొట్టేసరికి అది చెడిపోయి సముద్రంలో నిలిచిపోయింది అది. సో ఇటువంటి దారుణమైనటువంటి దాడులు చేస్తున్నారు. లేదా మనకు ఏమంటారంటే డేంజరస్ మెనూవర్స్ అంటారు. ఒక బోట్ వెళ్తుంటే దాని ముందర అదే పనిగా ఇంకో బోట్ వచ్చి అడ్డుకోవడము, అట్లా బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో ఇటువంటివన్నీ పైన ఎయిర్క్రాఫ్ట్స్ తిప్పడము, హెలికాప్టర్లు తిప్పడం, ఇటువంటివన్నీ బెదిరిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఫిలిప్పైన్స్. ప్రత్యామ్నాయం చూసుకుంటే కానీ ఎవరి దగ్గరికి వెళ్ళరు వాళ్ళు? రష్యా దగ్గరికి వెళ్తేమో రష్యా ఆల్రెడీ చైనా కూటమిలో ఉన్నది. జపాన్ చూస్తే జపాన్కి ఏం శక్తి లేదు, అమెరికా చెప్తే అది వినాలి వాళ్ళు. ఆల్టర్నేటివ్ ఏముంది వాళ్ళకి? యూరోప్ అంతా కూడా అమెరికా చెప్పినట్లే వింటారు. కాబట్టి భారతదేశం ఒక రిలయబుల్ పార్ట్నర్ అని ఫిలిప్పైన్స్ అర్థం చేసుకుని మార్కోస్ బోంగో మార్కోస్ ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా భారతదేశం మీద కొంచెం డిపెండెన్సీ పెంచుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఇప్పుడు 2024 రాగానే బహుశా జనవరి ఫిబ్రవరిలో మనం బ్రహ్మోస్ మిసైల్ సప్లై మొదలు పెడుతున్నాం. మనం ఆర్డర్ వాళ్ళు గత సంవత్సరంలో ఇచ్చారు, అది ప్రొడక్షన్ అయ్యి ఇప్పుడు వెళ్ళబోతున్నది. అది వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాం మనం. భారతదేశం పిలిపించి ఫిలిప్పీనీ నేవీకి మనం ట్రైనింగ్ ఇచ్చాం, దాన్ని ఎలా ఫైర్ చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పాం మనం. ఇప్పుడు వాళ్ళతో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో వాళ్ళు మన తేజస్ కూడా కొనడానికి సుముఖత చూపించారు. ఇతరత్ర ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర కొనడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కరెక్ట్. కాబట్టి ఫిలిప్పైన్స్కి అమెరికా కాకపోతే ప్రత్యామ్నాయం ఏది అంటే భారతదేశం.
మనం కూడా ఏంటంటే చైనాకు ఒక విధమైనటువంటి సవాల్ ఇస్తున్నాం. మీరు వచ్చి చైనా మన శ్రీలంకలో హంబన్ తోటలో కూర్చుంటారు, గోదావరిలో కూర్చుంటారు, మాల్దీవ్స్ని మీ కబ్జాలో తీసుకునే ప్రయత్నం చేస్తుంటే మేము కూడా మీ బ్యాక్యార్డ్లోకి వచ్చి మీ మీద చర్యలు తీసుకునే క్షమత మాకున్నది, మాకు అక్కడ కూడా మిత్రులు ఉన్నారు అని వాళ్ళకు కూడా మనం ఒక టఫ్ మెసేజ్ పంపిస్తున్నాం. కరెక్ట్. సౌత్ చైనా సీలోనే వెళ్ళి మనం డైరెక్ట్గా యుద్ధ విన్యాసాలు చేయడం అన్నది ఒక స్ట్రాంగ్ మెసేజ్ టు చైనా మనం పంపించగలుగుతున్నాము. ప్లస్ అమెరికా యొక్క రోల్కి అమెరికా బహుశా రేపు చైనాతో నిజంగా యుద్ధం వస్తే వాళ్ళు యుద్ధం చేస్తారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అంత పెద్ద దేశంతో యుద్ధం తెచ్చుకొని న్యూక్లియర్ అటాక్ ఎందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఊరుకుండొచ్చు. కరెక్ట్. అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క రోల్ పెరుగుతున్నది. మనం ఆల్మోస్ట్ గత 5-6 నెలలుగా చెప్తున్నాం. మనం ఇండో పెసిఫిక్ రీజన్లో భారతదేశం పెద్దన్న పాత్ర పోషించబోతున్నది, మనం ఒక రీజనల్ పవర్ అవుతున్నాము అని మనం చాలా చర్చించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని చూడాలి. ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఎలా ఉంటుందంటే ప్రతి వారం ఏదో స్పెక్టాక్యులర్గా ఏది జరగదు. ఈ వారం యుక్రెయిన్ అటాక్ ఏంటంటే వచ్చే వారం టైవాన్లో అటాక్ అవుతుంది ఇలా అనుకోకూడదు. చిన్న చిన్న అంశాలే ఉంటాయి కానీ దాన్ని అన్నీ ఒక కలిపి మనం చూసామంటే ఒక హారంలా కనిపిస్తుంది. కరెక్ట్. మనకి మోదీ గారు ఈజిప్ట్కి వెళ్ళడం కానీ, గ్రీస్కి వెళ్ళడం కానీ, అలాగే మనకి ఈజిప్ట్ SEZ ఇవ్వడం కానీ, LSCC మనకు గత రిపబ్లిక్ డే పీరియడ్కి ఆయన రావడం కానీ, లేదా మనం మన జయశంకర్ గారు తంజానియా ఇక్కడంతా వెళ్ళడం కానీ, అలాగే మోదీ గారు పపువా న్యూగిని వెళ్ళడం కానీ, ఇవన్నీ మనం కలిపి చూస్తే కనుక ఇప్పుడు యుద్ధ విన్యాసాలు వీళ్ళతో చేయడం చూస్తే కనుక మనం ఒక హారంలా కనిపిస్తుంది. అందుకని క్రమేపీ భారతదేశంలో ప్రజలు దీన్ని గమనించాలి. మన పాత్ర, మన యొక్క శక్తి గణనీయంగా పెరిగింది గత 2-3 సంవత్సరాలను అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇక నెక్స్ట్ సార్, వీసా రిక్వైర్మెంట్స్ లేకుండా భారత పౌరులు వెళ్ళడానికి వీలైనటువంటి దేశాల జాబితాలో ఇరాన్ కూడా చేరింది. అండ్ ఇరాన్ రీసెంట్గా ఒక 33 దేశాలకు వీసా అవసరం లేకుండా వాళ్ళ దేశంలోకి వెళ్ళే ఆ సౌలభ్యాన్ని కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ 33 దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశము. అండ్ భారత్ ఇప్పుడు ఇరాన్కి కూడా వీసా లేకుండా వెళ్ళడానికి ఆస్కారం కలుగుతుంది. ఎందుకని ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందంటారు? అండ్ ఈ మధ్యకాలంలో ఆయా దేశాలు, చాలా దేశాలు ఇట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాయి అసలు? పోస్ట్ కోవిడ్ వాతావరణమా, లేకపోతే ఇంకా ఏమైనా తదితర రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ భారత పాస్పోర్ట్ వాల్యూ పెరగడం కూడా ఒక కారణంగా నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? తప్పకుండా మనకు ఈ దేశాలన్నింటిలో కూడాను చైనీస్ టూరిస్ట్స్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఇదివరకు చైనాలో చాలా ధనం బాగా పెరిగింది కాబట్టి, వాళ్ళ ఎకానమీ చాలా పెరిగింది కాబట్టి చైనీస్ టూరిస్ట్ అందరూ కూడాను ఈ దేశాలకు వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు గత సంవత్సరంన్నరగా చైనీస్ ఎకానమీ బాగా దెబ్బతినడంతో గణనీయంగా అక్కడి నుంచి టూరిస్ట్ ట్రాఫిక్ పడిపోయింది. అలాగే చైనాకు వెళ్ళేటువంటి ట్రాఫిక్ కూడా పడిపోయింది. ఈ రెండు పడిపోవడంతో చాలా దేశాలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇంకా అంత పెద్ద టూరిజం వచ్చేటువంటి ఆల్టర్నేటివ్ ఏది ఉంది అని చూస్తే కనుక భారతదేశమే ఉన్నది. అందుకని మనం క్రమేపీ చూసాం. మనం థాయిలాండ్ కావచ్చు, మనకు ఇండోనేషియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, వీళ్ళందరూ కూడాను క్రమేపీ భారతీయులని వీసా లేకుండానే అనుమతించేటువంటి దిశగా వాళ్ళందరూ కూడాను చేంజెస్ చేసుకున్నారు. ఇరాన్ కూడా ఇప్పుడు చేంజ్ చేసుకుంది. కాకపోతే ఇరాన్ కొంత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, బహ్రెయిన్ లాంటి దేశాలు కావచ్చు, లేదా మనకు UAE కావచ్చు, అంటే ఇస్లామిక్ దేశాలకు ఫస్ట్ ప్రామినెన్స్ ఇచ్చారు. తర్వాత ఆఫ్రికాలో కొన్ని దేశాలకు ప్రామినెన్స్ ఇచ్చారు, భారతదేశానికి ప్రామినెన్స్ ఇచ్చారు. ఎందుకంటే అతిపెద్ద షియా దేశం ఇరాన్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా షియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కర్బలా అక్కడ కామ్ అని చెప్పేసి ఒక ఊరున్నది, అది వాళ్ళ చాలా హోలియెస్ట్ ప్లేస్ షియాలకు. ఆ కామ్కి వెళ్ళడానికి వీసా అవసరం ఉండేది గతంలో. ఇప్పుడు ఆ వీసాలు తీసేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ టూరిస్ట్ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఇరాన్ యొక్క ఎకానమీ మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. అటువంటి ట్రాఫిక్ రావాలి అని కోరుకుంటున్నారు. పైపెచ్చు మనకు ఇరాన్కి చాలా సాంస్కృతికమైన సంబంధాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనకు పార్సీలు ఉన్నారు. పార్సీలు అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ వలస రావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి. బహుశా మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాచీనమైనటువంటి క్షేత్రాలు దర్శించుకోగలిగిన అవకాశం వాళ్ళకి దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు చూసుకొని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకపోతే అక్కడ స్త్రీలకు కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకు పైన ఏదో దుప్పట్టా కట్టుకొని వెళ్ళాలి, ఇటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ ఉన్నా ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశం యొక్క సంప్రదాయాలను మనం గౌరవించాలి. కాబట్టి దాన్ని తీసేస్తే కనుక తప్పకుండా ఇరాన్ భారతీయులకు కూడా ఒక మంచి డెస్టినేషన్ కాబోతున్నది. దీన్ని మనం స్వాగతిద్దాం. పర్ఫెక్ట్ సార్.
ఇక నెక్స్ట్ తేజస్ స్క్వాడ్రన్ని ఆల్మోస్ట్ మిగ్ ప్లేసుల్లో తేజస్ని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం. లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తేజస్ మార్క్ 1A స్క్వాడ్రన్ని ఇప్పుడు రాజస్థాన్లోని నాల్ ఎయిర్ బేస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లోకి కూడా ఇప్పుడు యాక్చువల్లీ మిగ్కి రీప్లేస్ చేయడం అనేది ఇంకా మొదలైంది అని మనం అనుకోవచ్చు. తేజస్ ఆల్రెడీ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా భారత్ అమ్ముల పొదిలోని ముఖ్యంగా భారత్ ఆ స్వదేశీ పరిజ్ఞానాన్ని కలిగినటువంటి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్లోకి వెళ్ళడమే కాదు అండ్ మన అవసరాలని కూడా ఇప్పుడు తీరుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించిన విషయాలని కూడా మీరు వివరిస్తారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తేజస్ మీద చాలా ఇంపార్టెన్స్ పెట్టి దాన్ని సపోర్ట్ చేశారు. అవును, మనకు చూస్తే కనుక గత ప్రభుత్వంలో యూపీఏ హయాంలో మనకు 130 పైచిలకు రఫైల్స్ మీద వాళ్ళు టెండర్ పిలిచారు. 128 అంతే 130 ఆల్మోస్ట్ 130 చిల్లర అది వాళ్ళు పెట్టారు, అప్పుడు టెండర్ పెట్టారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 36కు మాత్రమే దాన్ని కుదించారు. చాలా మంది దాన్ని క్రిటిసైజ్ చేశారు. రెండే స్క్వాడ్రన్ అందులో ఫ్లై అవే కండిషన్ లో వచ్చేవి 18 ఏమో, ఒక స్క్వాడ్రన్ 2 స్క్వాడ్రన్స్ అప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. కాకపోతే మోదీ ప్రభుత్వం వచ్చింది ఏం చేశారంటే ఫ్లై అవే కండిషన్స్ ఓన్లీ 2 స్క్వాడ్రన్స్ తీసుకున్నారు. 36 వచ్చాయి మనకి. మిగతావన్నీ కూడాను రఫాల్కి వెళ్తాయా వెళ్ళవా చాలా చర్చలు జరిగాయి. అవన్నీ కూడాను ఇప్పుడు తేజస్కి వెళ్తున్నాయి. తేజస్తో కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర రమారమి 80 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ మన దగ్గర ఆల్రెడీ 83 స్క్వాడ్రన్లో ఆర్డర్ ఇచ్చాం మనం. 40 ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ప్రొడక్షన్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, మన దగ్గర వచ్చి ఉన్నాయి. 83 ఆర్డర్ ఇచ్చాము. జనవరి ఫిబ్రవరి నుంచి వాటి సప్లైస్ మొదలవుతాయి. పైపెచ్చి మనం ఐ థింక్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం అనుకున్నాం 2 లక్షల పైబడి ఆర్డర్ ఇష్యూ చేసిన దాంట్లో మనకు 97 కొత్త తేజస్ విమానాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో 2030 వచ్చేసరికి మొత్తం మన టెక్నాలజీనా సార్? అంటే బేసిక్గా దాంట్లో ఇంజన్ టెక్నాలజీ మాత్రం మన దగ్గర లేదు. అదే కాబట్టి ఇంజన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంజన్ తయారయ్యేంత వరకు దీన్ని చేయమని ఆపేసి పెట్టారు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది వచ్చినప్పుడు చూసుకుందాము, అంతవరకు వెయిట్ చేయొద్దు, మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే జీఈ ఇంజను, తర్వాత సఫ్రాన్ ఇంజన్ ఏది కావాలంటే తీసుకోండి, మిగతా కాంపోనెంట్స్ భారతదేశంలో చేసి చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే F-16s కావచ్చు, మనకు F-35s కావచ్చు, లేదా మనకు లాకిడ్ మన వీళ్ళది మన గ్రిప్పెన్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటిలో కూడాను 100% ఆ దేశంలో కాంపోనెంట్స్ తయారవ్వవు, బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ అన్నది వాళ్ళు బహుశా వాళ్ళ దేశంలో తయారు చేసుకుంటారు. మనకు ఉన్నటువంటి వీక్నెస్ అంతా ఏంటంటే ఇంజన్ లేదు మన దగ్గర. ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర వీక్ ఉంది. కావేరీ అని చెప్పేసి దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అది ఒక హై కెపాసిటీ ఉన్న డ్రోన్స్లో వాడుకోగలుగుతున్నాం, కానీ ఇంత పెద్ద ఫైటర్ జెట్స్లో వాడుకునే కెపాసిటీకి ఇంకా మనం ఎదగలేదు. మనం గ్లోబల్ రౌండప్లో దీని గురించి కూడా చర్చించాం. మనం సఫ్రాన్ తోటి మనం ఒప్పందం చేసుకున్నాము, జీఈతో ఒప్పందం చేసుకున్నాము. మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు మనకు 414 ఇంజిన్స్ సప్లై చేయడానికి జీఈ ఒప్పుకుంది, భారతదేశంలో తయారు చేయడానికి కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఆ ఇంజన్ టెక్నాలజీ మనది లేదు, కానీ మిగతా రమారమి 60% భారతదేశంలోనే తయారవుతున్నాయి. కీలకమైనది ఏంటంటే నావిగేషన్ సిస్టమ్, తర్వాత రెడార్స్ భారతదేశంలో తయారవుతున్నాయి. ఉత్తమ్ రెడార్స్ అన్నది మనం తయారు చేస్తున్నాము. అలాగే దాన్ని రీప్లేస్ చేస్తూ విరూపాక్ష అని చెప్పేసి కొత్త టెక్నాలజీ కూడా దాంట్లో పెడుతున్నాం మనం. సో క్రమేపీ దాన్ని ఒక్కొక్క కాంపోనెంట్స్ రీప్లేస్ చేసుకుంటూ భారతదేశంలో చేసుకుంటూ వెళ్తున్నాం. 2030 వచ్చేసరికి మన దగ్గర 220 తేజస్ విమానాలు ఉండబోతున్నాయి. సో ఇది ఫస్ట్ స్క్వాడ్రన్ మనం నాల్ ఎయిర్ బేస్లో అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా పెట్టాము. చూస్తే మనకు మోదీ గారు జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఆయన తేజస్లో ఎక్కి ఆయన సవారి వెళ్ళారు. ఆయన అంటే మనం ఒక భారత ప్రధాని వెళ్ళగలిగారంటే ఆయన రక్షణ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన అది కాన్ఫిడెన్స్ ని చూపించడం కోసమే నిజానికి మాట్లాడితే కరెక్ట్. సో దాంతో ఏమైందంటే ప్రపంచానికి ఒక సందేశం పంపిస్తున్నాం, మా ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా పటిష్టమైనవి, చాలా సేఫ్, మా ప్రధాని వెళ్ళగలిగారు చూడండి అని మనం చెప్తున్నాం. కాబట్టి మన సైన్యంలో మనం పెట్టుకోకపోతే ఎవరు నమ్ముతారు మనల్ని? కాబట్టి మనం దీన్ని డిప్లాయ్ చేశాము. క్రమేపీ మనకు 6-7 దేశాలు దీన్ని కొనడానికి సిద్ధపడ్డాయి. అర్జెంటీనా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, వియట్నాం కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇటువంటి చాలా దేశాలు కొనడానికి సిద్ధపడుతున్నారు. కరెక్ట్. సో రాబోయే రోజుల్లో మనకు మిగిలిపోయిన టెక్నాలజీస్ అన్నీ కూడా భారతదేశంలో మనం తయారు చేసుకుంటాము. ఈ ఫస్ట్ స్క్వాడ్రన్ ఏదైతే ఉందో ఇప్పుడు మార్క్ 1A ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. బహుశా ఒక 5-6 ఏళ్లలో మార్క్ 2 కూడా రాబోతున్నది.
సో క్రమేపీ మనం దాని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇంతవరకు 75 ఏళ్ళు మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 75 ఏళ్ళు అయినా కానీ కూడా మన దేశంలో తయారయ్యేటువంటి ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ తేజస్ డిప్లాయ్మెంట్ అనేది మనం అందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయం. ప్రభుత్వాన్ని, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, నిర్ణయాలు తీసుకున్నటువంటి పొలిటికల్ లీడర్స్ని మనం అభినందిద్దాం. ఓకే సార్. అండ్ ఇక మరొక ఎన్జిఓ ప్రపంచ దేశాల్లో ఒక రకంగా చెప్పాలంటే అస్థిరతను క్రియేట్ చేయడానికి ఎన్జిఓల ద్వారా తమ కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి సంస్థల లిస్ట్లో ఒకవైపు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ది, లేకపోతే ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మీరు గత వారం చెప్పారు. సో ఇప్పుడు ఒమిడియార్ ఫౌండేషన్ లేదా ఒమిడియార్ గ్రూప్ భారత కార్యకలాపాలని, భారతదేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2024కి పూర్తిగా క్లోజ్ చేయాలని షటప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, షట్ ఆఫ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ టైంలో యాక్చువల్లీ 2023-24 ఈ టైంలో 2024 ఎన్నికలు రాబోతున్న టైంలో రెజీమ్ చేంజ్ అనేదే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయా సంస్థలు పనిచేస్తున్నమాట వాస్తవం దేశవ్యాప్తంగా. అండ్ ప్రపంచ సంస్థలకు చాలామందికి ఈ మోదీని గద్దెదించడం ఎలా అనే ఒక పెద్ద లక్ష్యం ఉంది. ఇట్లాంటి టైంలో ఒమిడియార్ తమ కార్యకలాపాలని నిలిపివేస్తున్నానని ప్రకటించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఈ సంస్థనే చాలా న్యూస్ ఏజెన్సీస్కి, న్యూస్ లాండ్రీ లాంటివి, అంటే లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించిన వాళ్ళకి చాలా వరకు ప్రమోట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఫండ్ చేసినటువంటి సంస్థ ఇది ఒమిడియార్ గ్రూప్. అంటే మనకు 2024 చివరి దాకా ఉంటామని చెప్పారు వాళ్ళు. అదే అంటే ఫర్దర్ ఫండింగ్ ఆపుతున్నాము అన్నారు వాళ్ళు. వీళ్ళు 2010లో భారతదేశానికి వచ్చారు. రమారమి 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఒక $500 మిలియన్ భారతదేశంలో ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో $150 మిలియన్ నాన్ ప్రాఫిట్ అండర్టేకింగ్స్కి ఇన్వెస్ట్ చేశారు. నాన్ ప్రాఫిట్ అంటే మీరు చెప్పినటువంటి న్యూస్ లాండ్రీ కావచ్చు, వైర్ కావచ్చు, ఇటువంటి వాటిలో కావచ్చు, లేదా ఎన్జిఓలో కావచ్చు, ఇటువంటి యాక్టివిజంలో కావచ్చు, వీటిలంతా ఇన్వెస్ట్ చేశారు. $150 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. వాళ్లకు గత దశకంలో వాళ్ళకి రమారమి $250 మిలియన్ లాభం వచ్చింది వాళ్ళకి. అంటే $500 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే 250 వచ్చే వాళ్ళకి, ప్లస్ $150 మిలియన్ డిప్లాయ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోగలిగారు, వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు పంప్ చేయగలిగారు, ఇవన్నీ చేయగలిగారు వాళ్ళు. ఇప్పుడేం చెప్తున్నారంటే మేము ఎందుకు వచ్చామో ఆ పని అయిపోయింది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నారు. ఇంకా ఉన్నారు వాళ్ళు, కంప్లీట్గా వెళ్ళాల, అనౌన్స్ చేశారు, వెళ్తామని అనౌన్స్ చేశారు. బహుశా వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ ముందర 2024 ఎలక్షన్ ముందర వాళ్ళ ఫైనల్ యాక్టివిటీ ఉందో అది చేసి వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కంప్లీట్గా డిస్మిస్ చేయడానికి వీల్లేదు. 2024కి మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. కానీ మన ఈ సంస్థలన్నీ ఎలా ఉన్నాయంటే, భారతదేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండి ఒక కఠినమైన చర్యలు తీసుకోగలిగినటువంటి నేతృత్వం ఉంటే కనుక వాళ్లకు ప్రమాదం అని చెప్పి వాళ్ళు కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. చేసి రూపం మార్చుకొని వేరే రూపాల్లో వచ్చేటువంటి ప్రక్రియ చేస్తారు వాళ్ళు. కరెక్ట్. కాబట్టి వేరే ఎన్జిఓల పేరుతో, వేరే పేర్లతో వచ్చేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా ఫండింగ్ ఇచ్చేదానికంటే కూడా మన దేశంలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలతో వాళ్ళు ఫండింగ్ ఇప్పిస్తారు. బయట విదేశాల్లో బహుశా వాళ్ళకి పైసలు మళ్ళీ వీళ్ళు ఇస్తుండొచ్చు, కానీ భారతదేశంలో మాత్రం లోకల్ సంస్థలే వాళ్ళకి ఫండింగ్ ఇస్తాయి. ఇటువంటి ప్రక్రియ ఏదో చేస్తారు వాళ్ళు. సో అందుకని వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటో మనకు రాబోయే రోజులు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు వాళ్ళు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక టాక్టికల్ విత్డ్రావల్ మాత్రమే, కంప్లీట్గా వాళ్ళు వెళ్ళట్లేదు. భారత ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయి ఇతరత్ర ఎవరికి తెలియనటువంటి సంస్థల ద్వారా వాళ్ళు మళ్ళీ కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు వదిలే పరిస్థితి అది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒమిడియార్ గ్రూపే భారతదేశంలో ఈ ఎలక్షన్స్కి తప్పకుండా ఇక్కడ ఉండబోతున్నది. 2024 డిసెంబర్కి అప్పటికి వెళ్తామంటున్నారు. అందులోపల కొత్త ప్రభుత్వం ఎలాగో రానే వస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ మోదీ గారే వస్తే కనుక వాళ్ళకి ఎలాగో వాళ్ళకి ఇది లేదు కాబట్టి, వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఉండదు కాబట్టి బహుశా వాళ్ళు వెళ్ళిపోవడం అన్నది కూడా ఒక టాక్టికల్ మూవ్ అని మనం అనుకోవాలి. వెరీ నైస్ సార్. ఇక నెక్స్ట్ అంశము అంటే అఫ్కోర్స్ ఒమిడియార్ గురించి ఒక మాట చెప్పాల్సింది. ఒమిడియార్ కానివ్వండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానివ్వండి, లేకపోతే ఈ సంస్థలన్నీ కూడా నిజానికి న్యూస్ పేపర్లు, ప్రసార మాధ్యమాలు, వార్తాపత్రికలు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులకి చాలా దగ్గరగా ఉండే సంస్థలు. యాక్చువల్లీ ఇది వ్యూవర్స్కి ఖచ్చితంగా తెలియాల్సిన అంశం. మన దగ్గర ఉన్న చాలా వరకు న్యూస్ ఛానల్లో నేను ఇంతకుముందు పనిచేసిన ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు నేను చూసేవాడిని. అంటే ఒక
లైక్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అని అంటే దాన్ని చాలా గొప్ప క్రెడిబుల్ రిపోర్ట్గానే చూసేవాళ్ళు. నేను అట్లా కొన్ని సందర్భాల్లో నేను కూడా అంటే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని కొన్ని ఈ అవినీతి మీద లేకపోతే వీటి మీద చేస్తారు కొన్ని రిపోర్ట్స్. అవన్నీ కరెక్ట్గా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ కుట్రపూరితమైనవి. అది అప్పుడు అర్థమయ్యేది కూడా కాదు. అంటే ఒక అంతర్జాతీయ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందనంటే దాన్ని అసలు అర్థం చేసుకునే పరిస్థితులు కూడా చాలామంది జర్నలిస్టులకు కూడా ఉండదు, ఎడిటర్స్కి కూడా లేదు. బట్ అందుకే నేను ఇప్పుడు మీడియా అనగానే ఇప్పుడు దీని మీద వార్తలు కూడా అన్నీ ఎట్లా అంటే ఒక భారీ సంస్థ ఈ దేశం వదిలి వెళ్ళిపోతుంది అని నేను ఒక తెలుగు పత్రికలో నేను వార్త చూశాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్న లైన్లో వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఒక గొప్ప సంస్థ ఈ దేశం వదిలి వెళ్ళిపోతుంది, ఎంత అన్యాయం జరుగుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ మనం దీన్ని పాజిటివ్ అంశంగా మనం మాట్లాడుతున్నాం. ఆ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు గమనించాలని. కరెక్ట్ రైట్ కదా సార్? కరెక్ట్, యా రైట్. ఇంకా నెక్స్ట్ అంశము, అమెరికాలో నిజానికి ఈ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్కి మధ్య విపరీతమైన వార్ నడుస్తుంది. ఇది మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. అఫ్కోర్స్ అక్కడ ఆర్థికపరమైన అంశాలలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జో బైడెన్ని ఇంపీచ్ చేయాలనే ఒక అంశానికి సంబంధించి విపరీతమైన చర్చ నడుస్తోంది. యుఎస్ హౌస్ ఇప్పుడు ఫార్మల్గా ఇంపీచ్మెంట్ ఎంక్వైరీకి అప్రూవ్ చేస్తూ యుఎస్ హౌస్ తీర్మానించింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా అంటే ఇంపీచ్మెంట్కి దశలు ఏముంటాయి, ఎందుకు ఇంపీచ్ చేస్తారు, ఒక అధ్యక్షుడిని ఇంపీచ్ చేయడానికి ఏమేమి కారణాలు ఉంటాయి, అసలు ప్రాసెస్ గురించి ఒకసారి చెప్తారా సార్? దెన్ మనం రిపర్కేషన్స్ మాట్లాడదాం. అంటే మనకు ఆల్రెడీ మన డొనాల్డ్ ట్రంప్ని ఇంపీచ్ చేశారు. వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వీళ్ళకి మెజారిటీ ఉండింది కాబట్టి డెమోక్రాట్స్ ఇంపీచ్ చేశారు. సో ఇప్పుడు టిట్ ఫర్ టాట్ జరుగుతుంది. అంటే నాకు ఒకసారి అసలు ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అధ్యక్షుడు నిజానికి ఎన్నికైన అధ్యక్షుడే కదా, ప్రజాస్వామ్యతంగా ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తిని దించాలంటే ఇది అవిశ్వాస తీర్మానం లాంటిదా, లేకపోతే అవిశ్వాస తీర్మానం కంటే కొత్త ఇది వేరే సుప్రీంకోర్టు జడ్జిలని ఇంపీచ్ చేస్తాం. కరెక్ట్. అంటే వాళ్ళలో అవినీతి ఉందనో లేదా వాళ్ళు అభిశంసన అంటే వాళ్ళు ఏదో మారల్ టర్పిట్యూడ్, వాళ్ళు ఏదో చాలా నైతికంగా చాలా తప్పిదం చేశారనో, వాళ్ళ మీద పెద్ద అభియోగాలు ఉంటే, ఫర్ ఇన్స్టెన్స్ రేప్ లాంటివో, మర్డర్ లాంటివో, డెకాయిటీ లాంటివో, లేదా ఇతరత్ర వాళ్ళు దేశ విద్రోహ శక్తులకి వాళ్ళు తోడ్పడడం లాంటివో, ఇటువంటివి ఏమైనా పెద్ద అభియోగాలు ఉంటే కనుక వాళ్ళ పొజిషన్ నుంచి వాళ్ళు తీసేసేటువంటి ప్రక్రియ ఇంపీచ్మెంట్. ఎందుకంటే లేకపోతే వాళ్ళని తీయలేరు. ప్రధానమంత్రికి ఉంటుంది అట్లా. ప్రధానమంత్రిని ఓన్లీ మనం అవిశ్వాస తీర్మానం నంబర్స్ మాత్రమే. కానీ ఈ కేసులో మాత్రం ఇది ఇంపీచింగ్ అంటే కనుక అతని మీద నేరాల ఆరోపణ చేసి ఆ నేరాలని నిరూపించాలి. నేరాలను నిరూపించిన తర్వాత అతన్ని తీసేయడం అనేది జరుగుతుంది. అది ఓటింగ్ ద్వారా యుఎస్ హౌస్ లో ఓటింగ్ జరుగుతుంది. కానీ అంతకంటే ముందర ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవిడెన్స్ ఉంటుంది, ఎవిడెన్స్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాతనే ఆ నిర్ణయం అనేది జరుగుతుంది. అతని జో బైడెన్ కుమారుడైనటువంటి హంటర్ బైడెన్ యొక్క ఇంటర్నేషనల్ కనెక్షన్స్, అతని ట్రాన్సాక్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్స్పోజ్ అయినాయి. గతంలో దీని మీద చర్చలు కూడా జరిగినాయి. ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్లో అతనికి ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు, చైనాతో అతనికి ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు, లేదా కొంతమంది వ్యభిచారులతో అతనికి ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా బయటపడ్డాయి. అతనికి సపోయినా ఇచ్చినా కానీ కూడా అతను ప్రెసిడెంట్ కొడుకు కాబట్టి దాన్ని బేఖాతరు చేసి ఇంతకాలం తప్పించుకున్నాడు. ఇప్పుడు జో బైడెన్ మీద ఆ ఒత్తిడి రావడంతో మరి రాబోయే రోజుల్లో ఈ ఎంక్వైరీలో ఏమేమి బయటకు వస్తాయో మనం చూడాలి. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు అథారిటేటివ్గా కాంగ్రెస్ కొంత ఇన్ఫర్మేషన్ అడగడము, వాళ్ళని సమ్మన్ చేయడం, ఇటువంటివి చేయొచ్చు. వాళ్ళకి శక్తులు ఉన్నాయి కాబట్టి మరి ఆ ఎవిడెన్స్ ఏ రూపేణా వస్తుందో, దాన్ని ఏమవుతుందో మనం చూద్దాం అది. దాని అఫ్కోర్స్ జో బైడెన్ ఏమో నా మీద తప్పుడు సాక్ష్యాలతోటి వీళ్ళు ఇంపీచ్ చేసే ప్రయత్నం పొలిటికల్గా చేస్తున్నారు అని ఆయన భాషలో ఆయన చెప్పారు. కానీ అల్టిమేట్గా మీరేం చేశారు? మరి డొనాల్డ్ ట్రంప్కి అదే చేశారు కదా. ఆయన మీద 16-17 కేసులు నమోదు చేసి ఆయన్ని ఇంపీచ్ చేసి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా ఉండే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలిటిక్స్లో ఎక్కడైనా అంతే, భారతదేశంలో కూడా అంతే కదా. మనం ఎంతోమంది పొలిటికల్గా వాళ్ళ మీద కేసులు పెట్టేసి బనాయించి వాళ్ళని జైలులో పెట్టించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. వాళ్ళ మీద నిజంగా కొంతమంది ఫాల్స్ కేసులు కూడా పెడతారు. అటెంప్ట్ టు మర్డర్ అని, అటెంప్ట్ టు రేప్ అని, ఇటువంటి చాలా పెడతారు వాళ్ళ మీద. ఎప్పుడుగో 10 ఏళ్లుగా తేలుతుంది దీంట్లో ఏమీ లేదని. కానీ 10 ఏళ్ళ వరకు మీరు నిందితులే కదా, ఆర్ అట్లీస్ట్ అభియోగం మోపబడ్డటువంటి అక్యూజ్డే కదా మీరు. అవును. అటువంటిదే ఇప్పుడు జో బైడెన్ మీద కూడా జరగబోతున్నది. ఈ వచ్చే సంవత్సరం 2024లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మీద వీళ్ళు కేసులు నడిపిస్తుంటే కనుక వీళ్ళు కౌంటర్ అఫెన్సివ్గా జో బైడెన్ మీద కూడా అటాక్ చేయడం జరుగుతుంది. కరెక్ట్. సో ఒకరికి కొట్లాటలో ప్రపంచం సఫర్ అవుతుంది.
ఇప్పుడు అక్కడ ఫండింగ్ నిలిచిపోయింది. యుక్రెయిన్కి ఫండింగ్ ఆగిపోయింది. అలాగే ఈజిప్ట్కి మన ఇజ్రాయెల్కి వెళ్ళవలసిన ఫండింగ్ ఆగిపోయింది. టైవాన్కి వెళ్ళవలసిన ఫండింగ్ ఆగిపోయింది. అలాగే మనకి యూరోప్లో ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ కూడా వీళ్ళకి ఫండింగ్ ఇద్దాము జెలెన్స్కీకి అని చూస్తే కనుక పోలాండ్ దాన్ని ఆక్షేపణ తెలిపింది. దాంతో అది కొంత డిలే అవుతోంది. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే కనుక వీళ్ళ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వీళ్ళని ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఎటు దారి తీస్తుందో, వీళ్ళిద్దరు మరి కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక ఒప్పందానికి వస్తారా లేదా, జో బైడెన్ని ఇంపీచ్ చేస్తారా, ఇంపీచ్ చేస్తే మరి ఆయన రిజైన్ చేస్తాడా చేయడా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బహుశా నెల 2 నెలల్లో మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఓకే. అండ్ ఇక వివేక్ రామస్వామికి సంబంధించిన ఒక వార్త సార్. ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేస్లో డిబేట్స్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో. అండ్ నిజానికి చెప్పాలంటే భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల వార్త కూడా ఒకటి ఉంది సమోసా కాకస్కి సంబంధించి. దానికంటే ముందు ఒక వివేక్ రామస్వామి లాంటి నిజమైన భారతీయ ఒక ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. సో ఆయనని హిందూగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రాక్టీసింగ్ హిందూ అమెరికా ప్రెసిడెంట్ ఎలా అవుతాడు అని ఒక వ్యక్తి ప్రశ్నించారు. దానికి సంబంధించి ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. వివేక్ రామస్వామి చాలా స్పష్టంగా దానికి సమాధానం కూడా చెప్పారు. సో నేను రాజకీయాల కోసము, అధికారం కోసము నా మతాన్ని నేను మార్చుకోను అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నిజానికి దానికి ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి. అండ్ అట్ సేమ్ టైం ఆయనను అభినందిస్తూనే వివేక్ రామస్వామి విషయంలో ఈ అమెరికన్ సొసైటీలో ఉన్నటువంటి ఇట్లాంటి ఒక నేచర్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మీరు దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? మనకు యూరోపియన్ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం కంటే కూడా అతి తీవ్ర స్థాయిలో క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి దేశం అమెరికా. అమెరికాలో క్రిస్టియన్ తప్ప ఎవరూ ప్రెసిడెంట్ అవ్వడానికి వీలు లేదు అన్నటువంటి పరిస్థితి ఈరోజు. వాళ్ళు సెక్యులర్ దేశం కింద వాళ్ళు అభివర్ణించుకుంటారు. మనకు సెక్యులరిజం మీద గుణపాఠాలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ దేశంలో క్రిస్టియన్ కాకుండా ఎవరు ప్రెసిడెంట్ అవ్వలేరు. వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ప్రమాణ స్వీకారం బైబిల్ మీద చేయి పెట్టి చేయాలి. వాళ్ళ చీఫ్ జస్టిస్ కూడా బైబిల్ మీదే చేయి పెట్టి చేయాలి. అదే భారతదేశంలో ప్రధానమంత్రి సంవిధానం మీద కాకుండా ఆయన భగవద్గీత మీద లేకపోతే రామాయణం మీదో భారతం మీదో చేపెట్టి ప్రమాణం చేయమనండి. ఇక్కడ సెక్యులర్స్ అంతా ఎంత గగ్గోలు పెడతారు. సో ఇది ఎంతో ఒక పెద్ద హిపోక్రసీ అనమాట. వివేక్ రామస్వామి దానికి చాలా భిన్నంగా నేను హిందువుగా ఉండడం చాలా గర్విస్తున్నాను. మీ క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేసుకోదలుచుకుంటే ఆ పని నేను చేయలేను. ప్రెసిడెంట్గా నేను ఆ పని చేయలేను. ప్రెసిడెంట్గా ఏం చేయాలో అది చేస్తాను. ప్రెసిడెంట్గా ఈ దేశానికి రక్షణ కలిగించాలి, ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి. ఆ 2 పనులు నేను చేస్తాను. ప్రెసిడెంట్గా నేను చేయవలసింది అది. రెండవది, నా మతం ఏదైతే ఉందో, హిందూ ధర్మం ఏదైతే ఉందో, క్రిస్టియన్ ధర్మానికి చాలా కామనాలిటీస్ ఉన్నాయి. నాకు కూడా భగవంతుడు ఏం చెప్పాడంటే ప్రతి మనిషిలో కూడా భగవంతుని చూడమని చెప్పాడు. కాబట్టి నేను అది చేస్తాను. అలాగే ఒక శాంతి కావాలి, సమాజంలో ఒక విధమైనటువంటి అభివృద్ధి ఉండాలి, గౌరవం ఉండాలి, కుటుంబపరమైనటువంటి వ్యవస్థలు ఉండాలి. ఇవన్నీ కూడాను మాకు ఎటువంటి భావజాలం ఉన్నదో క్రిస్టియానిటీ కూడా అటువంటి భావజాలాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఎక్కడ వ్యత్యాసం కనిపించట్లేదు అని చెప్పడం జరిగింది. ఈ దేశాన్ని ఏ సిద్ధాంతాల ఆధారంగా ఈ దేశాన్ని స్థాపించారో ఆ సిద్ధాంతాల ఆధారంగానే నేను కూడా పనిచేస్తాను. నా హిందూ ధర్మానికి దానికి ఎటువంటి గొడవ లేదు అని చెప్పుకోవడం జరిగింది. ప్లస్ ఇందాక ఉన్నట్లు కరెక్ట్, ఒక పాలిటిక్స్ కోసము ఏదో పదవి కోసము ఒక ఫేక్ కన్వర్షన్ లాంటిది నేను చెయ్యను అని స్పష్టంగా చెప్పారు. గతంలో ఉన్న వాళ్ళందరూ చూసాం మనం. కమలా హ్యారిస్ కావచ్చు, లేదా మనకు బాబీ జిండాల్ కావచ్చు, వీళ్ళందరూ పొరపాటు కూడా మేము హిందువులు అని హిందూ యొక్క ఆరిజిన్ రూట్స్ బయట చెప్పకుండా తిరుగుతారు. వాళ్ళు కంప్లీట్గా మేము క్రిస్టియన్స్ అని చెప్పేసి బాండ్ అగైన్ క్రిస్టియన్స్ అని చర్చికి విపరీతంగా వెళ్ళడము ఇటువంటివన్నీ చేసేవాళ్ళు పాలిటిక్స్ కోసం. కరెక్ట్. దానికి చాలా భిన్నంగా ఆయన నేను హిందువునైనా కానీ నేను ఐఎమ్ ప్రౌడ్ అమెరికన్ అని చెప్పుకుంటున్నాడు ఆయన. కరెక్ట్. సో ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ కన్జర్వేటివ్స్ కంటే ఎక్కువ కన్జర్వేటివ్స్ చూపిస్తున్నాడు ఆయన. ఫర్ ఇన్స్టెన్స్ యాంటీ అబార్షన్, తర్వాత LGBTQ హక్కులకు సంబంధించిన విషయాలు, ఇటువంటి వాటి అన్నింటిలో కూడాను ఒక క్రిస్టియన్ కన్జర్వేటివ్ ఎలా మాట్లాడతారో అతనికంటే కన్జర్వేటివ్గా వివేక్ రామస్వామి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దాన్ని కౌంటర్ చేయగలిగారు. బట్ ఎనీవే లార్జర్ క్యాన్వాస్లో మనకు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చూస్తే రిషి సునాక్ ప్రధానమంత్రి అవ్వగలిగారు యూకేలో. కానీ ఇక్కడ స్త్రీ కానీ క్రిస్టియనేతర పురుషుడు కానీ అమెరికాలో ప్రెసిడెంట్ ఈరోజు అవ్వేటువంటి పరిస్థితి లేదు అక్కడ.
అది దారుణమైన పరిస్థితి. సో వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఆయన అయ్యేటువంటి అవకాశాలు మనకైతే కనిపించట్లేదు. 5% ఉంది ఆయనకి సపోర్ట్ బేసు. ట్రంప్కి ఏమో 62% ఉంది. ఈయన రేస్లో 4వ పొజిషన్లో ఉన్నారు. బహుశా 2వ ప్లేస్లో నిక్కీ హేలీ ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఎటు దారి తీస్తుందో చూద్దాం. ఇంకా సంవత్సరం ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఒకవైపు వివేక్ రామస్వామి గురించి మాట్లాడారు, అటు రిషి సునాక్ గురించి మాట్లాడారు. అండ్ వివేక్ రామస్వామి ఒకవైపు ఏమో నేను హిందువుని అని స్పష్టంగా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశపు యాంగిల్లో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు భిన్నంగా ఇంకొక లాబీ కూడా ఉంది. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి సమోసా కాకస్ అని అంటున్నారు కదా. సో వాళ్ళు యుఎస్ కాంగ్రెస్లోని భారత మూలాలకు చెందినటువంటి లెజిస్లేటర్స్ అమీ బేరా, ప్రమీలా జైపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీ తానేదార్, వీళ్ళందరూ కలిసి ఒక 5 కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది మీరు గతంలో మనం మాట్లాడిందే. ఈ గురుపట్వంత్ సింగ్ పన్ను ఎవరైతే ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఉన్నాడో, ఎస్ఎఫ్జే 6 ఫర్ జస్టిస్ అనే సంస్థ రన్ చేస్తూ భారత్ను డైరెక్ట్గానే అటాక్ చేస్తానని వార్నింగ్స్ ఇస్తున్నటువంటి వ్యక్తి, ఆయన్ని చంపడానికి ప్రయత్నం జరుగుతోంది అని నిఖిల్ గుప్తాని అరెస్ట్ చేశారు. మనం గత వారం గ్లోబల్ రౌండప్లో చర్చించాం. సో నిఖిల్ గుప్తా వ్యవహారంని బేస్ చేసుకొని ఈ అమెరికన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి భారతీయ మూలాలకు చెందినటువంటి 5 ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంత దారుణంగా ఉందనంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ కుడ్ ఫేస్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఇఫ్ ఇండియా డిడ్ నాట్ ఫుల్లీ ఇన్వెస్టిగేట్ అండ్ హోల్డ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ ద అఫీషియల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్ ఫర్ అన్ అలెజ్డ్ అసాసినేషన్ అటెంప్ట్ ఎట్ ద ఖలిస్తానీ టెర్రరిస్ట్. ఖలిస్తానీ టెర్రరిస్ట్ అని మళ్ళీ అంటున్నారు. టెర్రరిస్ట్ అని అంటూనే ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి అటెంప్ట్ విషయంలో భారతదేశం కనుక సరిగ్గా రెస్పాండ్ కాకపోతే 2 దేశాల మధ్య సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో వాళ్ళు భారత తరపున మోర్ లాయల్ దన్ ద కింగ్ అన్నట్టుగా, ఇంకా అమెరికన్ల కంటే కూడా ఎక్కువ దేశభక్తి అమెరికా పట్ల కలిగినటువంటి విధేయులుగా బిహేవ్ చేయడం అనేది మన వాళ్ళకే చెల్లుతుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమర్థన వల్ల ఇది వస్తున్నది. ఓకే, వీళ్ళందరూ డెమోక్రాట్స్కి ఎందుకు సమర్థన ఇస్తున్నారు? వాళ్ళు రిపబ్లికన్స్కి ఎందుకు ఇవ్వట్లేదు? ట్రంపో ఎవరైనా కావచ్చు, రిపబ్లికన్స్కి ఎందుకు సమర్థన ఇవ్వట్లేదు? డెమోక్రాట్స్కి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే డెమోక్రాట్స్ ఇమిగ్రెంట్స్ని పర్మిట్ చేస్తారు కాబట్టి వాళ్ళని సమర్థిస్తున్నాం అంటున్నారు వీళ్ళు. కానీ డెమోక్రాటిక్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. మనకు వ్యతిరేకంగానే వాళ్ళ చర్యలన్నీ ఉన్నాయి. అయినా కానీ మన దేశం నుంచి వెళ్ళినటువంటి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ట్రంప్ ఒక రాక్షసుడు, ఇక్కడ డెమోక్రసీ చచ్చిపోతుంది కాబట్టి మేము వీళ్ళనే సపోర్ట్ చేయాలని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ రో ఖన్నా కావచ్చు, అమీ బేరా కావచ్చు, ప్రమీలా జయపాల్ కావచ్చు, శ్రీ థానేదార్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను, లేదా కమలా హ్యారిస్ కావచ్చు, మన భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే, ఓట్ల కోసం వెళ్తే వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడానికి, వాళ్ళతో పాటు కూర్చొని డిన్నర్ చేయడానికి మన వాళ్ళకి విపరీతమైన ప్రీతి. సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్లో పెట్టడం వీళ్ళకి ఇంపార్టెంట్, కానీ ఆ వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడని వీళ్ళకి పట్టదు. అందుకని ఈ ఇబ్బంది అంతా వస్తున్నది. సపోజ్ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి మన వ్యక్తులు అక్కడ వీళ్ళకి లెటర్లు రాయడం మొదలెట్టారనుకోండి, మీరు భారతదేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారు? మీరు గురుపట్వంత్ సింగ్ పన్నుని భారతదేశానికి ఎక్స్ట్రడైట్ చేయడానికి మీరు ఎందుకు సమర్థించట్లేదు? భారతదేశంలో ఖలిస్తానీలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి, భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఖలిస్తానీ మూకల యొక్క చర్యల్ని మీరు ఎందుకు ఖండించట్లేదు? మన దేశంలో అంటే అమెరికాలో జరుగుతున్నటువంటి ఖలిస్తానీ దాడులను మీరు ఎందుకు ప్రతిఘటించట్లేదు అని వీళ్ళు లెటర్లు రాయగలిగిన రోజు ఇవన్నీ అయిపోతాయి. కరెక్ట్. ఇది జరగట్లేదు కాబట్టి వాళ్ళకి ధైర్యం ఉంది. మేము ఏం చేసినా కానీ వీళ్ళ మా వాళ్ళే మా సెల్ఫీల కోసం, మా ఫోటోల కోసం వీళ్ళు ఎగబడుతుంటారు కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అన్నటువంటి ధైర్యం వీళ్ళకున్నది. సో ప్రాబ్లం వాళ్ళలో నేను చూడట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారతీయుల్లో చూస్తున్నాను. భారతీయ మూలాల నుంచి వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళలో నేను ఈ ప్రాబ్లం చూస్తున్నాను. వాళ్ళు కనుక నిజంగా తీవ్రంగా ప్రతిఘటించగలిగితే ఇటువంటి వాళ్ళ చర్యలు ఆగిపోతాయి. సరే, వీళ్ళు చేసేది ఎలాగో చేస్తున్నారు, ఇందాక అన్నట్టు కరెక్ట్, మోర్ లాయల్ దెన్ ద కింగ్. అమెరికన్స్ కంటే మేము చాలా ఇంకా ఎక్కువ లాయల్ అని చెప్పుకోవడానికి చేస్తున్నారు వాళ్ళు. ఇదే ప్రశ్న వాళ్ళు ఒసామా బిన్ లాదెన్నో లేకపోతే ఐమన్ అల్ జవాహిరీని కొట్టినప్పుడు ఎందుకు అడగలేదు వాళ్ళు? కరెక్ట్. 2 దేశాల సార్వభౌమత్వాన్ని మీరు బేఖాతరు చేసి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండుని బేఖాతరు చేసి వీళ్ళు కొట్టొచ్చారు. ఎందుకు? టెర్రరిస్ట్ అంటున్నారు, అమెరికాకి థ్రెట్ అంటున్నారు. గురుపట్వంత్ సింగ్ పన్ను భారతదేశానికి థ్రెట్ కాదా?
పార్లమెంట్ని అటాక్ చేస్తానని చెప్పినవాడు, మన ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని అటాక్ చేస్తానని చెప్పినటువంటి వాడు, హిందువులందరూ కెనడా నుంచి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి వ్యక్తి, అతను మాకు టెర్రర్ థ్రెట్ కాదా? కరెక్ట్. మరి అతని పట్ల మీరు ఇంత సానుభూతి చూపించేవాళ్ళు ఇతరత్ర టెర్రరిస్టులు మీరు చంపుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారు మీరు? కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రాట్స్. డెమోక్రాట్స్ ఈజ్ ఈక్వల్ టు హిపోక్రాట్స్. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ మనకు ఉండక్కర్లేదు. డెమోక్రాట్ అన్న వ్యక్తి ఎప్పుడూ హిపోక్రాటే. ఒక ఫాల్స్ ఎజెండా తీసుకొని ముందుకు వెళ్తారు. సో కాల్డ్ హ్యూమన్ రైట్స్ అంటారు, సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్ అంటారు, సో కాల్డ్ LGBT రైట్స్ అంటారు, టాలరెన్స్, ఇవన్నీ పేర్లు పెడతారు. టాలరెన్స్ అంటారు, దే ఆర్ యాక్చువల్లీ ఇంటాలరెంట్. దే ఆర్ అబ్సల్యూట్లీ ఇంటాలరెంట్ హూ ఆర్ నాట్ బిలీవింగ్ దేర్ ఐడియాలజీ. కరెక్ట్. సో ఇటువంటి వ్యక్తుల వల్ల మన దేశానికి చెడ్డ పేరు వస్తున్నది. సరే, అయితే నిఖిల్ గుప్తాకి సంబంధించిన దాంట్లో కొన్ని డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా స్టేట్మెంట్ ఏంటంటే ఎంక్వైరీకి భారత్ సహకరిస్తోంది అని చెప్పేసి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా దాని మీద సహకరిస్తోందని. ఆల్రెడీ FBI డైరెక్టర్ క్రిస్టఫర్ రే భారత్లో పర్యటించారు. భారత్లో CBI చీఫ్ అయినటువంటి ప్రవీణ్ సూద్ని కలిశారు. అండ్ ఈ పన్నుని చంపాలనుకుంటున్నటువంటి ఆ అంశానికి సంబంధించి కొన్ని అంశాలు ఇక్కడ నుంచి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ మనము భారతదేశానికి సంబంధించి మన లిస్ట్లో ఉన్నవాళ్ళు అంటే ఎవరెవరైతే అమెరికాలో తలదాచుకుంటున్నారో వాళ్ళని పంపించాలి, భారతదేశానికి విఘాతం కలిగించాలనుకున్న వ్యక్తులను మీరు ఎక్స్ట్రాడైట్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుతూ ఉన్నాం. ఈ టైంలోనే నిఖిల్ గుప్తానేమో ఇక్కడ చెక్ రిపబ్లిక్లో ఆయనని బీఫ్ తినడానికి ఫోర్స్ చేసినారని చెప్పేసి కూడా ఒక వార్త వస్తోంది. సో ఈ నిఖిల్ గుప్తా కేసుని చాలా పకడ్బందీగా భారత వ్యతిరేకతను ఎస్టాబ్లిష్ చేయడానికి వినియోగిస్తున్నట్టుగా అయితే స్పష్టంగా కనబడుతోంది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది దేశాల మధ్య ఒక విఘాతం కలిగించే విధంగా దీన్ని తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి. సో ఈ 3 ఇన్సిడెంట్స్కి సంబంధించి మీరేం చెప్తారు? అంటే అమెరికా కెనడాకి సమర్థనగా నిలవడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు కొంత చర్యలు తీసుకునడం జరిగింది. ఈ గుర్పట్వంత్ సింగ్ పన్ను ఇష్యూలో కూడా వాళ్ళు అటువంటి చర్యనే తీసుకున్నారు. కెనడా అయితే మనం కంప్లీట్గా డిస్మిస్ చేసాం. ఎందుకంటే కెనడా మనకు మన శక్తి కంపేర్ చేస్తే కెనడా ఎందుకు పనికిరాదు కాబట్టి మనం వాళ్ళని ఇగ్నోర్ చేసాం. కానీ అమెరికాని ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి. అమెరికా ఈరోజు మన మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఎలక్షన్ దగ్గర పడుతున్నప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటన పెట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళకి ఏదో లీవర్స్ కావాలి కాబట్టి నిఖిల్ గుప్తా లాంటి కేసులను వాడుకుంటున్నారు వాడు, మనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు వాడు. కానీ అల్టిమేట్గా భారతదేశం చేయాల్సింది చేస్తుంది అని వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి, సీనియర్ వ్యక్తి, ఇంటెలిజెన్స్ సంబంధించి రిటైర్ అయినటువంటి వ్యక్తి, అతని విశ్లేషణ నేను విన్నాను. అతను ఏం చెప్పాడంటే ఈ ఖలిస్తానీ మూకలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా దే ఆర్ వాకింగ్ డెడ్ మెన్ అని చెప్పాడు అతను. వాకింగ్ డెడ్ మెన్ అంటే ఈరోజు నడుస్తున్నారు కానీ వాళ్ళు రేపో మాపో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు అని స్పష్టంగా చెప్పాడు. అంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి భారతదేశం చేస్తుందా? ఆ చర్చలకు మనం వెళ్ళక్కర్లేదు, దాని గురించి చర్చించాం మనం. అల్టిమేట్గా ఏంటంటే అమెరికా వాళ్ళ ఏదో వాళ్ళకి ఎంత పెద్ద నష్టం వచ్చినట్టు, మేము పెద్ద ఛాంపియన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నట్టు వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తూ మన మీద ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని మనం కూడా అదే సరే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, కమిటీ పెట్టాం, ఇవన్నీ మనం కూడా చెప్తున్నాం. మనం అల్టిమేట్గా వాళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేయలేము. అదే ఈ మళ్ళీ వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన దగ్గర రావాల్సిందే. చైనాను కౌంటర్ చేయాలంటే భారతదేశం దగ్గర రావాల్సిందే, మళ్ళీ మోదీ గారి ప్రభుత్వం దగ్గర రావాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రెషర్ టాక్టిక్స్ కింద నేను భావిస్తాను, అంతకుమించి ఏం లేదు. భారతదేశం మాత్రం ఈ చప్పుళ్ళకి బెదరకుండా మన ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా, మన సెక్యూరిటీని మనం కాపాడుకునే దిశగా ప్రపంచంలో ఎక్కడ మనకు వ్యతిరేకమైన శక్తులు ఉన్నాయో వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం. అదే విషయం మనము వాళ్ళ క్రిస్టఫర్ రే వచ్చినప్పుడు మన CBI డైరెక్టర్ కూడా అదే చెప్పారు. మా దేశం నుంచి ఇక్కడ ఎంతో కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి మీ దేశంలో తలదాచుకున్న వాళ్ళని మాకెప్పుడు ఇస్తున్నారు అని అడిగారు. అంటే టెర్రరిజం కానీ, కౌంటర్ టెర్రరిజం కానీ, లేదా ఈ మనీ లాండరింగ్ కానీ ఏకపక్షంగా ఉండదు. మా దేశంలో తప్పించుకొని వస్తే మీరేమో ఎక్స్ట్రాడిషన్ అడుగుతారు, లేదా అతని మీద ప్రాసిక్యూట్ చేయమంటారు. మీ దేశంలో మా దేశంలో చేసి ఏదో తప్పు చేసిపోయిన వాళ్ళైతే మీరు శరణిస్తారు. ఇది అలా జరగదు, 2-వే ట్రాఫిక్ అని చెప్పి మనం దాని మీద స్పష్టం చేసాం. మన దగ్గర ఇంకా లీవర్స్ ఉన్నాయి. సపోజ్ దీన్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్తే వాళ్ళ టెర్రర్ ఆపరేటర్స్ ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఖలిస్తానీ ఫోర్సెస్కి వాళ్ళు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు, దాన్ని మనం కూడా ఎక్స్పోజ్ చేస్తాం. కానీ ప్రస్తుతానికైతే దాన్ని ఏదో కమిటీ పెట్టామని చెప్పి దాన్ని సద్దుమణుగు చేసాం మనం. కరెక్ట్. కానీ అంత లైట్గా భారతదేశం కూడా తీసుకోదు. ఇది వాళ్ళ బెదిరింపులకు మన తల ఒగ్గము అన్నది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
రైట్. ఇట్లాంటి అంటే ప్రెషర్ టాక్టిక్స్ ఈవెన్ ఇంకొక సందర్భంలో కూడా చేశారు. యుఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, USCIRF, ఈ రిలీజియస్ ఫ్రీడమ్ విషయంలో ఈ ప్రపంచ దేశాలని తమ కంట్రోల్లో పెట్టుకోవాలని భావించేటువంటి ఈ సంస్థ ద్వారా బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి ఒక దాన్ని వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశాన్ని పర్టికులర్ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ జాబితాలో పెట్టాలి అని. పేర్లు భలే ఉంటాయి అసలు. యాక్చువల్లీ వీళ్ళు టర్మినాలజీతోటే ఆయా దేశాలని కంట్రోల్ చేస్తూ ఉంటారు అనేక అంశాలను పెట్టి. ఏదో ఒక చిన్న మాటను పెట్టి ఆ మాటను బూచిగా చూపించి రిలీజియస్ ఫ్రీడమ్, భారతదేశంలో మైనారిటీలకు అసలు రక్షణ లేకుండా పోయింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు అనే దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. సో నిజానికి బ్రేకింగ్ ఇండియాలో రాజీవ్ మల్హోత్రా గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఇదే రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ గురించి చెప్తారు. క్లింటన్ హయాంలో వచ్చిన యాక్ట్ ఇది. రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ప్రకారం ఏ దేశంలో అయినా సరే ఒక రిలీజియన్కి సంబంధించి ఏదైనా చిన్న తేడా జరిగినా, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకున్నా, వైట్ హౌస్ హ్యాస్ టు ఇంటర్వీన్. వైట్ హౌస్ ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, ఆయా దేశం పైన శాంక్షన్స్ విధించే విధంగా చట్టాన్ని రూపొందించింది అమెరికాలో అని. ఇప్పుడు ఇట్లాంటి ఒక కమిషనే మళ్ళీ ఇంకొక ప్రెషర్ టాక్టిక్ లాగానే దీన్ని చూడాలా భారత్ పైన? తప్పకుండా ఇవన్నీ లీవర్స్ వాడుకుంటారు. లీవర్స్ అంతే. వచ్చే 2024 ఎన్నికల లోపల ఇటువంటి మనం చాలా చూడబోతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ జో బైడెన్ మనకు రిపబ్లిక్ డే పెరేడ్కి ఆయన రావాలి చీఫ్ గెస్ట్గా, ఇప్పుడు రావట్లేదు ఆయన. సో ఇవన్నీ కూడా మన మీద ప్రెషర్ టాక్టిక్స్ అనమాట. ఈ గురుపట్వంత్ సింగ్ పన్ను మర్డర్ అసాసినేషన్ అట్ట ప్లాట్ ఏదైతే ఉందో అది కూడా ఒక ప్రెషర్ టాక్టిక్. అలాగే ఈ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఒక ప్రెషర్ టాక్టిక్. మన మీద ఇవన్నీ అస్త్రాలు సంధించారు మన మీద. కాబట్టి వీటికి బెదరాల్సిన అవసరం మనకు లేదు. శాంక్షన్స్ వేస్తారా? వేయండి. నష్టపోయేది ఎవరు? మీరా మేమా? చైనా నుంచి మీరు డికూపుల్ చేయాలంటే మీకు భారతదేశం కావాలి. శాంక్షన్ వేస్తే మాకేం నష్టం లేదే. ప్రపంచవ్యాప్తంగా మనం భారతదేశం ఓన్లీ 2% ఉన్నాం మనం ట్రేడ్లో. కానీ ప్రతి ఐటెంలో కనుక మనం ఏదో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్థానంలో ఉంటాం. ఫర్ ఇన్స్టెన్స్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో మన నంబర్ 2, నంబర్ 3లో ఉంటాం మనం. ఫ్రూట్ ప్రొడక్షన్లో అలాగే ఉంటాము, మిల్క్ ప్రొడక్షన్లో అలాగే ఉంటాము, సెల్ ఫోన్ ప్రొడక్షన్లో అలాగే ఉంటాము, కార్ ప్రొడక్షన్లో నంబర్ 2 వచ్చాం ప్రపంచవ్యాప్తంగా. ప్రతి ఐటెంలో మనం ఏదో ఫస్ట్ టాప్ 5లో ఉంటాం. మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తూ మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. ప్రపంచానికి మేము ఎక్స్పోర్ట్ చేయట్లేదు. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేయకపోయినా మనం తట్టుకోగలిగే శక్తి మనకుంది. 2% మాత్రమే మన ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది మనది, ఓవరాల్ ఎక్స్పోర్ట్. కాబట్టి మనం వీళ్ళకి బెదరాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఇరాను, నార్త్ కొరియాని మీరు ఇన్ని శాంక్షన్స్ వాళ్ళనే ఏం చేయలేకపోయారు మీరు. రష్యాకి మీరు శాంక్షన్స్ వేశారు. ఈరోజు రష్యన్ కరెన్సీ ఏ పరిస్థితిలో ఉంది? ఎంత బలం పుంజుకుంది అది? ఒకప్పుడు 100 రూబుల్స్ పైబడి దాని రేట్ ఉండింది అగేన్స్ట్ డాలర్. ఇప్పుడు అది ఆల్మోస్ట్ భారత రూపాయిను రూబులు ఒకటే స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతానికి. కరెక్ట్. శాంక్షన్స్ ఏం పని చేసే వాళ్ళ మీద? లేటెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే కనుక యూరోప్ వాళ్ళ దగ్గర గ్యాస్ గణనీయంగా ఉంటుంది. బ్రిటన్కిను తర్వాత బెల్జియంకి మధ్యలో ఉన్నటువంటి సముద్రంలో గ్రాస్పామ్ అనేది వాళ్ళది ఏదైతే రష్యన్ ఆయిల్ కంపెనీ ఉందో అది గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేసి యూకేకి అమ్ముతోంది. అంటే యూకే మన రష్యన్ ఎకానమీకి, రష్యన్ వార్ ఎకానమీకి వాళ్ళు పైసలు ఇచ్చారు, వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు పైసలు ఇస్తున్నారు, మనకు నీతులు చెప్తారు వాళ్ళు. సో కాబట్టి ఎక్కడ కూడా శాంక్షన్స్ పని చేయలేదు మనం అర్థం చేసుకోవాలి. మన మీద శాంక్షన్ చేస్తే ఓకే ఫైన్, మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. మన మీద శాంక్షన్ చేస్తే ఏం చేస్తాం? క్రయోజెనిక్ టెక్నాలజీ ఓకే 10 ఏళ్ళు లేట్ అయింది మనకి, బట్ క్రయోజెనిక్ టెక్నాలజీ మనం ఇండిపెండెంట్గా మనం సాధించుకోగలిగాం. కరెక్ట్. ఈరోజు మన టెక్నాలజీతో మనం చంద్రయానికి వెళ్తున్నాం, మనం సూర్యానికి వెళ్తున్నాం, ఏంటో చేస్తాం, ఆదిత్యాన్ని చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. శాంక్షన్స్ వేస్తే కనుక మన ఇండిజనేషన్ ఎక్కువ పెరుగుతుంది. శాంక్షన్స్ వేయకపోతే బహుశా నీ దగ్గర కొనుక్కునేటువంటి అవకాశం ఉండొచ్చు నా దగ్గర. అంతే. కాబట్టి నష్టపోయేది నువ్వే, నాకేం నష్టం లేదు. ఓకే, ఎస్. కాబట్టి ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేటువంటి దేశం అయితే భారతదేశం కాదు. సరే, ఏం చేస్తారో చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, రైట్ సార్. ఇంకొక అంశం, ఇజ్రాయెల్ గాజాకి సంబంధించినటువంటి ఇష్యూస్లోకి వెళ్ళాలి. ఇందులో ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్లో కీలకమైన అంశాల్లో ఒకటి, బై మిస్టేక్ ఇజ్రాయెల్ సైన్యము 3 హాస్టేజెస్ని చంపడం జరిగింది. అండ్ ఇంకోవైపు IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్రూప్స్ని హనుకా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే, అంటే అక్కడ అంటే అది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు కూడా కొంచెం క్లారిటీ రావాలి. అంటే అది ఇజ్రాయిలీ జ్యూస్కి సంబంధించినటువంటి పాటలా, లేకపోతే అది పాటలు పాడిన వాళ్ళని సస్పెండ్ చేశారు మాస్క్ దగ్గర. ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్ అనేది ఒక లెక్క. అంటే హనుకా అంటే ఏంటి అసలు,
అనేది చెప్పండి. అండ్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్కి సంబంధించి యుఎస్ ఏమో మరి గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి రిలీఫ్ సప్లై రూట్కి సంబంధించి, గాజాలో ఉన్నటువంటి వాళ్ళకి రిలీఫ్ చేయడానికి సంబంధించి ఈజిప్ట్ నుంచి ఉన్నటువంటి రూట్ మాత్రమే కాదు ఇంకొక ఆల్టర్నేట్ రూట్ కూడా కావాలని చెప్పేసి ఇజ్రాయెల్ పైన అమెరికా ప్రెషరైజ్ చేస్తోంది. సో ఈ 3-4 డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఒకసారి చెప్తారా మీరు? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఘటన జరిగింది అక్కడ. ముగ్గురు హాస్టేజెస్ వాళ్ళు ఓపెన్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే వాళ్ళ థ్రెట్స్ అనుకొని వీళ్ళు ఫైర్ చేశారు. అన్ఫార్చునేట్లీ ముగ్గురు చనిపోయారు వాళ్ళు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెసే ఒప్పుకున్నాయి, మేము తప్పు చేశాము, మేము మిస్టేక్ చేశాము, మేము వాళ్ళని హాస్టేజెస్గా మేము అనుకోలేదు, మా మీద థ్రెట్ అనుకొని మేము వాళ్ళు ఫైర్ చేశామని చెప్పారు. అంటే అటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది హమాస్. హమాస్ ఏం చేస్తుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఐడిఎఫ్ కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది, కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది. దీంట్లో ఏం చేశారంటే వీళ్ళు టనల్స్లో కొంత లోపల వాళ్ళు అంటే వీళ్ళు కనిపించని ప్రాంతంలో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు టేప్ రికార్డర్లు పెట్టారు, చిన్నపిల్లల బొమ్మలు పడేశారు అక్కడ. దాన్ని వెళ్ళి ముట్టుకుంటే కానీ బూబీ ట్రాప్స్, పేలి చచ్చిపోతారు మనుషులు. చిన్నపిల్లల్ని అలా వాడుకుంటున్నారు వాళ్ళు, చిన్నపిల్లల టాయ్స్ని వాడుతున్నారు, వాళ్ళ బ్యాగ్స్ అక్కడ పెడుతున్నారు, దాంట్లో బాంబులు పెడుతున్నారు, ఇటువంటివి చేస్తున్నారు. స్కూళ్ళల్లో, హాస్పిటల్స్లో, తర్వాత మనకు మస్జిద్స్లో, రిలీఫ్ క్యాంప్స్, గాజా స్ట్రీట్స్ మొత్తం డెత్ ట్రాప్సే. కరెక్ట్. అక్కడంతా కూడాను వాళ్ళ ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. అందుకని వాళ్ళు పాపం అన్ఫార్చునేట్లీ వీళ్ళని కూడా థ్రెట్ కిందే భావించి వాళ్ళని షూట్ చేయవలసింది, వాళ్ళ సొంత మనుషుల్ని చంపుకోవాల్సి వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు చాలా బాధపడుతూ ఆయన దాని క్షమాపణ చెప్పి దీనికి జరిగినటువంటి ఘటన చాలా కష్టమైన విషయం అని చెప్పి ఆయన ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి. 110 మంది కనీసం ఇజ్రాయెల్ సైనికులు దీనిలో చనిపోయారు ఇంతవరకు. సరే, మనకు చాలామంది 18,000 మంది చనిపోయారు, 19,000 మంది చనిపోయారు అని చెప్పేసి మన భారతదేశంలో కూడా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఇంగ్లీష్ మీడియాలో చాలామంది పేరుగాంచినటువంటి యాంకర్లు కూడా చెప్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? 18,000 చనిపోయినట్టు మీరు ఎవరైనా కౌంట్ చేశారా? ఇండిపెండెంట్గా ఎవరైనా వెరిఫై చేశారా? హమాస్ చెప్పిన నంబర్ అది, మీరు రాసుకుంటున్నారు. అది పెద్ద క్రెడిబుల్ న్యూస్ కింద మీరు ఎలా చెప్తున్నారు? సో అక్కడ ఉన్నంత ఫేక్ నెరేటివ్ వాళ్ళు పంప్ చేస్తుంటే దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అన్ఫార్చునేట్లీ మనకు చూస్తే కనుక అక్కడ గాజా స్ట్రిప్లో ఒక చిన్న ఘటన జరిగింది. జనీన్ అని చెప్పేసి ఒక మస్జిద్లో, ఆ ప్రాంతంలో మస్జిద్లో వీళ్ళు ఇజ్రాయలీ సోల్జర్స్ వెళ్ళి వాళ్ళ ట్రెడిషనల్ జూయిష్ పాటలు, హనుకా అంటారు, అది పాడడము, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయడం అనేది చూశారు. ఆ వీడియో ఒకటి రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే ఇస్లామిక్ దేశాలంతా దానికి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. మా మస్జిద్లో వచ్చి మీరు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. దానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పందించి వాళ్ళని సస్పెండ్ చేశారు. అంటే మనకు ఇజ్రాయలీ ఆర్మీలో ఇజ్రాయలీ అరబ్స్ కూడా యుద్ధం చేస్తున్నారు. అలాగే హాస్టేజెస్లో కూడా ముస్లిం హాస్టేజెస్ కూడా ఉన్నారు. అంటే ఇజ్రాయలీ సిటిజన్స్, ఇజ్రాయలీ పాస్పోర్ట్ ఉన్నటువంటి ఇజ్రాయలీ అరబ్ ముస్లిమ్స్ కూడా హాస్టేజెస్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే మెసేజ్ పంపిస్తున్నాము, మేము మతం కోసం యుద్ధం చేయట్లేదు, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామని మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు కాదు, మేము అక్కడ పోయి మీ మతాన్ని మేము ఇన్సల్ట్ చేస్తున్నాము అంటే కనుక అది ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అది? కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. యుద్ధంలో ఇటువంటి కొన్ని జరుగుతాయి, ఎందుకంటే చాలా విపరీతమైన పరిస్థితులు. ఈ రోజు నేను బతుకున్నాను, రేపు బతుకుంటాను లేదు తెలియదు నాకు. సైనికుడిగా వెళ్తున్నాను, అక్కడ ఎక్కడో సైడ్ నుంచి ఒక బుల్లెట్ తగిలితే చనిపోవచ్చు నేను. ఇటువంటి ప్రమాదకరమైన స్థితుల్లో 100% పర్ఫెక్ట్గా జరుగుతాయి అనుకోవడం కష్టం, ఇంపాసిబుల్. కానీ ఇమ్మీడియట్గా చర్య తీసుకొని దాని యొక్క ఫాలోఅవుట్ని వాళ్ళు ఆపుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ అమెరికా, ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడాను ఇజ్రాయెల్ని యాంటీ ఇస్లాం అని చెప్పేసి, ఇస్లామాఫోబియా అని చెప్పేసి, ఇస్లామిక్ హేట్రెడ్ అని, జెనోసైడ్ అని ఇవన్నీ పదాలు వాడబోతారు. దానికంటే ముందరే వీళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేశారు. మాకు ఇస్లాంతో సంబంధం లేదు, మేము హమాస్ని ఖతం చేస్తాం. దాంట్లో గాజాలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి రిలీఫ్ కావాలా, రఫా క్రాసింగ్లో చాలా తక్కువ ట్రక్లే వెళ్ళగలుగుతున్నాయి, ఇంకోటి ఓపెన్ చేయండి అని చెప్పి యూఎస్ చెప్పింది. కాబట్టి వీళ్ళ దగ్గర ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇంకో క్రాసింగ్ని వాళ్ళు ఓపెన్ చేశారు. కానీ అక్కడ వీడియోస్ మనకు చూస్తున్నాం, అక్కడ చాలా వీడియోస్ వచ్చాయి. ఈ ట్రక్కులు లోపలికి వెళ్ళంగానే హమాస్ ఫైటర్స్ వచ్చి గన్లు పట్టుకొని ఆ ట్రక్కులని హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు, సామాన్య ప్రజలకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. మనకు ఖాన్ యూనుస్ అన్నటువంటి ఊరిలో ఇల్లు వీధి ఇంచు వెతుక్కుంటూ వెళ్తున్నారు ఇజ్రాయలీ సోల్జర్స్. దాంట్లో వాళ్ళు చనిపోతున్నారు. లిటరల్గా ఆ రోడ్స్ అన్నీ కూడా రక్తసిక్తమై మంటతో నిండినటువంటి ప్రాంతంగా మనం భావించాలి. చాలా టఫ్ కండిషన్స్లో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సైన్యానికి ఏంటంటే సైన్యం యుద్ధం వెళ్తానికి యుద్ధం బ్యాటిల్ ఫీల్డ్లో
అందరినీ చంపుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే వాళ్ళకి తెలుసు. కానీ సివిలియన్ ఏరియాస్లో యుద్ధం చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ చాలా టవర్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, వీధులు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి యుద్ధం చేయడం అనేది చాలా కష్టం. సో ఆ పరిస్థితుల్లో పాపం వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితుల్లో యుద్ధాలు చేస్తున్నారు. కానీ క్లారిటీ మాత్రం స్పష్టంగా ఉన్నది వాళ్ళకు, హమాస్ అన్నది బతకడానికి వీల్లేదు. ఏదేమైనా మీరు ఎక్కడ దాచిపెట్టుకున్నా హమాస్ని మేము చంపుతామని నిర్ణయించారు. హమాస్ స్కూల్ కాంపౌండ్లో పెట్టి వాళ్ళు ఫైర్ చేస్తున్నా కానీ కూడా ఇమ్మీడియట్గా బాంబ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా ఏమనుకుంటారో, యుఎన్లో ఏమనుకుంటారో, స్కూల్ మీద బాంబ్ చేశారే అని ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు. ఎక్కడి నుంచి మీరు బాంబ్ చేశారో విత్ ఇన్ 5 minutes అక్కడ వచ్చి మిసైల్ వచ్చి వాళ్ళని స్ట్రాక్ చేసి చంపేస్తుంది. అంత ప్రెసిషన్తో కొడుతున్నారు. చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి, యుద్ధంలో తప్పదు అది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా సీరియస్గా యుద్ధం చేస్తుంది. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము మాల్దీవ్స్కి సంబంధించిన ఒక వార్త కనబడుతోంది. మాల్దీవ్స్ భారతదేశంతో చేసుకున్నటువంటి, అంటే మోదీ గారు సంతకం చేసినటువంటి 2019లో జరిగినటువంటి ఒప్పందం మాల్దీవ్స్తో, హైడ్రాలజీ అగ్రిమెంట్ ఏదైతే భారత్కి మాల్దీవ్స్కి మధ్య జరిగిందో దాన్ని రద్దు చేస్తూ మాల్దీవ్స్ నిర్ణయం తీసుకుంది. మీరు ఇంతకుముందే చెప్పారు, మాల్దీవ్స్ అనేది క్రమక్రమంగా చైనా అధీనంలోకి పూర్తిగానే వెళ్ళిపోతోంది. సో భారత్కి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది అనుకోవచ్చా? యాక్చువల్గా మువాజో వచ్చిన తర్వాత, మువాజో ఎలక్షన్స్లో కూడాను ఇండియా అవుట్ అన్న నినాదంతో ఆయన గెలిచారు. కాబట్టి ఆయన ముందు నుంచి కూడా అదే చేస్తున్నారు. ఆయన ఇండియాని, భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గించే దిశగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ హైడ్రాలజీ సర్వే అగ్రిమెంట్ ఒకటి మోదీ గారును ఇబ్రాహీం సోలీ అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు సైన్ చేశారు. 2019లో సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ ఇప్పుడు రెన్యువల్కి వచ్చింది. దాన్ని రెన్యూ చెయ్యము, మీరు ఇంకా ఇక్కడి నుంచి మేము మీకు అవసరం లేదు అన్నట్టు ఆ ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రాలజీ సర్వే మనకు ఎందుకు కీలకమైందంటే, రేపటి రోజు యుద్ధం జరిగినా లేదా మన షిప్పులు కానీ ఏమైనా అక్కడికి వెళ్ళినా అక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. మాల్దీవ్స్ మన లక్షద్వీపాలకు చాలా దగ్గరగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకు వాళ్ళకు సరిహద్దు ఉంది, అంటే మ్యారిటైమ్ సరిహద్దు ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకు మన నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కింద మనం ఇది చేసుకుని తీరాలి. సరే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళమన్నారు. భారతదేశం ఇది అబ్జర్వ్ చేస్తుంది. మువాజో చేస్తున్నటువంటి చర్యలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. 70 మంది మన పైలట్లని, అంటే మన హెలికాప్టర్ పైలట్స్ని, నేవీ, కోస్ట్ గార్డ్ వీళ్ళని సిబ్బందిని అందరినీ వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయడము, ఈ హైడ్రాలజీ అగ్రిమెంట్ని బేఖాతరు చేయడం, ఇటువంటివన్నీ మనం గమనిస్తున్నాం. మనం కూడా కౌంటర్ మూవ్స్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ పార్లమెంట్లోనే ఇతనికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చే దిశగా పావులు కలుపుతున్నాయి అక్కడ. దాని వెనకాల రాహస్తం ఉందని చాలామంది అంటున్నారు. ఉందో లేదో మనకు తెలియదు. బహుశా వాళ్ళ అంతర్గతమైన విభేదాలు ఉండొచ్చు. ఎందుకంటే అతని ఇమ్మీడియట్ బాస్, అంటే ఆ పార్టీ అధినేత ఎవరైతే యమీన్ ఉన్నాడో అతను ఫస్ట్ యాంటీ భారత్, ప్రో చైనా స్టాండ్ తీసుకున్నది అతనే. అతని యొక్క స్టాండ్ వల్లనే వీళ్ళు గెలిచారు. అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి మువాజో ప్రెసిడెంట్ అవ్వాల్సి వచ్చింది. అతని పార్టీ ప్రెసిడెంటే ఈరోజు ఆ పార్టీని చీల్చి వేరే పార్టీ పెడతానని బెదిరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళలో విభేదాలు చాలా ఉన్నాయి. బహుశా దాన్ని ఏదో శక్తులు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తుండొచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే మనకు కనిపిస్తోంది. ఓకే, చూద్దాం రాబోయే రోజుల్లో, 1-2 రోజుల్లో మళ్ళీ వాళ్ళకు కొంత ఏమైనా బుద్ధి వచ్చి వాళ్ళు చైనా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళకి ఎవరు నిజమైన మిత్రుల్లో తెలుసుకొని వాళ్ళు కొంత బాగుపడితే సరే. బాగుపడకపోతే మాత్రం భారతదేశం మాత్రం మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ఏం చేయాలో చేస్తాం. రైట్. అండ్ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్, చైనా 2 దేశాలు కూడా భారతదేశం ఏదైతే ఆర్టికల్ 370 విషయంలో భారతదేశం ఆల్రెడీ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది, దాన్నే సుప్రీంకోర్టు కూడా కంటిన్యూ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. సుప్రీంకోర్టులో ఇది టెక్నికల్గా దీన్ని ఆపుతారేమో అనుకున్నారు, కానీ అదేం లేకుండా సుప్రీంకోర్టు చాలా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 370 రిమూవల్ని అంగీకరిస్తూనే తీర్పునిచ్చింది. సో దీన్ని పాకిస్తాన్ అండ్ చైనాలు ఖండించాయి. అండ్ అంతేకాదు పాకిస్తాన్లోని డెవలప్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్లో మేజర్గా టెర్రరిస్ట్ అటాక్స్ ఈ వారంలో ఎక్కువగా జరిగాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగిన టెర్రర్ అటాక్ కావచ్చు, లేకపోతే అటు సిస్తాన్ బలూచిస్తాన్లో ఇరాన్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్లు, ఒక్కొక్క ప్లేస్లో ఈవెన్ ఇరాన్లోని అటాక్ ఏంటి, అండ్ ఇక్కడ టీటీపీ స్ప్లింటర్ గ్రూప్స్గా చెప్పబడుతున్నవి అటాక్స్ చేసిన సందర్భాలు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కనబడ్డాయి. అండ్ డేరా ఇస్మాయిల్ ఖాన్లో
ఉన్నాయి. సో ఈ అన్నిటినీ ఎట్లా అర్థం చేసుకోవాలి? రీసెంట్గా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల గురించి కూడా ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మనకు ఆర్టికల్ 370 370 అధికరణ సవరణకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్ ఏమనిందంటే వాళ్ళ భారతదేశానికి హక్కు లేదు అని చెప్పి వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అఫీషియల్ స్టాండ్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ భారత భూభాగం అన్నది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ ఇది డిస్ప్యూటెడ్ అంటున్నారు. ఇది భారత భూభాగమే కానప్పుడు అక్కడ ఏ చట్టం ఉంటే మీకెందుకు? అది అబ్సల్యూట్ హిపోక్రసీ. ఆర్టికల్ 370 రిస్టోర్ చేస్తే ఆర్టికల్ 370 ఎవరు ఇచ్చారు? భారత రాజ్యాంగం ఇచ్చింది. అవును, భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 రిస్టోర్ చేస్తే మీరు భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని స్వీకరిస్తున్నారా మీరు? అవును, ఒప్పుకుంటారా? కరెక్ట్ కదా. ఆర్టికల్ 370 మన ఆధిపత్యాన్ని, మన భారత సార్వభౌమత్వాన్ని చాటుతుంది. అవును, దాంట్లో ఫస్ట్ సెక్షన్ 1 ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ భారత్. చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 370 రిస్టోర్ చేస్తే నీకు అది సమ్మతమేనా? జమ్మూ కాశ్మీర్ కంప్లీట్గా భారతదేశాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా? అది ఒప్పుకోనప్పుడు ఆర్టికల్ 370 ఉంటే అంత, లేకపోతే అంత. నువ్వెవరు దాని గురించి కామెంట్ చేయడానికి? అంతే కదా. అబ్సల్యూట్ హిపోక్రసీ. అంటే వాళ్ళు ఏ నెరేటివ్ మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సిఏఏ అల్లర్లు కూడా ఎలా జరిగాయి? ముస్లింల మీద ఏదో దాడి జరుగుతోంది అని చెప్పి వీళ్ళందరూ అల్లరి చేశారు. నిజంగా చూస్తే భారతీయ ముస్లింలకు ఒక్కరు కూడా అది వర్తించదు. అది బయట ఉన్నట్టు ముస్లిం వర్తిస్తుంది. అయినా వీళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. పాకిస్తాన్ అదే చేస్తున్నది. ఆర్టికల్ 370 ఉన్నా లేకపోయినా వాళ్ళ యొక్క అఫీషియల్ స్టాండ్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ డిస్ప్యూటెడ్ పొజిషన్ అని ఏదైతే అంటున్నారో దాంట్లో ఎటువంటి తేడా లేదు కదా. అది మన వాళ్ళ హిపోక్రసీ అన్నది మనం చూస్తున్నాం. అలాగే చైనా కూడా లదాఖ్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసే అధికారం భారతదేశానికి లేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు దాంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సహజమే. కానీ నిజంగా వాళ్ళు భారతదేశాన్ని కౌంటర్ చేయగలిగిన శక్తి వాళ్ళకి ఏమైనా ఉందా? వీళ్ళిద్దరు కాకుండా ప్రపంచంలో ఇంకెవరైనా వాళ్ళ సమర్థనంగా నిలబడ్డారా? యునైటెడ్ నేషన్స్లో కానీ లేదా సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ దీని మీద ఏమైనా చర్చ జరిగిందా? ఎందుకు భారతదేశం ఆర్టికల్ 370 తీసేసిందని ఎవరైనా దీని గురించి పట్టించుకున్నారా? కాబట్టి వీళ్ళ పర్సనల్ అజెండాల కోసం వాళ్ళు ఏం చేస్తారో చేసుకునేవాడి, దానివల్ల మనం ఏం పట్టించుకునే పరిస్థితి. ఓకే, పాకిస్తాన్లో జరిగిన టెర్రర్ అటాక్స్ చూస్తే కనుక వాళ్లకు ఎప్పుడైతే వాళ్ళ ఈస్టర్న్ ఫ్రంట్ శాంతియుతంగా ఉన్నదో, పాకిస్తాన్ ఈస్టర్న్ ఫ్రంట్ అంటే భారతదేశంతో సీజ్ ఫైర్ 2.5 సంవత్సరాలుగా అది కొనసాగుతోంది. వాళ్ళ శక్తి అంతా కూడా వెస్టర్న్ ఫ్రంట్లో పెట్టినా కానీ వీళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంతా కూడాను టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ దాడులతోటి రక్తసిక్తం అయిపోయింది. ప్రతిరోజు కనీసం అంటే ఒకరో ఇద్దరో సైనికులు చనిపోతున్నారు. పెద్ద అటాక్ మన జరిగింది డేరా ఇస్మాయిల్ ఖాన్లో జరిగింది. 23 మంది వాళ్ళ సైనికులు చనిపోయారు. పెద్ద సూసైడ్ అటాక్ అయింది. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో ఒక వాళ్ళందరూ గజగజ వణుకుతున్నారు. ఫ్రాంటియర్ ఏరియాస్కి వాళ్ళని డిప్లాయ్ చేస్తే కనుక మేము బతికి తిరిగి వస్తామో లేదో తెలియనటువంటి భయం వాళ్ళని పట్టుకుంది. ఏ భయం అయితే మన సైనికులలో కశ్మీర్లో నింపే ప్రయత్నం పాకిస్తాన్ గత 30-40 సంవత్సరాలుగా చేసిందో అదే భయము, అదే కర్మ వాళ్ళని ఈరోజు పట్టి పీడిస్తుంది. డేరా ఇస్మాయిల్ ఖాన్ కావచ్చు, టాంక్ అన్న ఊర్లో పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. 3-4 మంది పోలీసులు చనిపోయారు. సో ప్రతిరోజు అక్కడ ఏదో దాడులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్లో బలూచి లిబరేషన్ ఆర్మీ వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను కంప్లీట్గా రక్తసిక్తమై వాళ్ళ సైనికుల బలిదానం అనేది ఆల్మోస్ట్ ప్రతిరోజు జరుగుతుంది. ఇది పెద్ద ఘటన కాబట్టి 23 మంది కాబట్టి ఈరోజు మనం చర్చించుకుంటాం. లేకపోతే ప్రతి గ్లోబల్ రౌండప్లో ఈయన సంఖ్య వేసుకుంటూ వెళ్ళొచ్చు, కౌంట్ వేసుకోవచ్చు మనం. ప్రతిరోజు జరుగుతోంది లిటరల్గా అక్కడ ఏదో దాడి జరుగుతుంది. ఏదో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతుంది, లేదా మనకు బలూచిస్తాన్లో జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సిస్టాన్ బలూచిస్తాన్ అది ఇరాన్లో ఉంటుంది. ఇరాన్లో కూడా దాడులు జరిగినాయి. ఇరాన్లో రస్క్ అన్నటువంటి ఒక ఊర్లో చాబహార్ కంటే కొంత ఉత్తరాన ఉంటుంది. ఆ ఊర్లో రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి 11 మందిని చంపారు. 8 మంది ఆల్మోస్ట్ చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చనిపోతారు అన్నటువంటి పరిస్థితి మనం వింటున్నాం ఈరోజు. వీళ్ళు అటాక్ చేసిన వాళ్ళు జైష్ అల్ అదల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అని చెప్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్ బేస్డ్ ఆర్గనైజేషన్, దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ఇరాన్ వర్ణిస్తుంది. వీళ్ళు ఇద్దరు కూడా అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు లేదా జైష్ అల్ అదల్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాల నుంచి వాళ్ళ భూమిని వాళ్ళ స్వతంత్ర దేశంగా స్థాపించుకోవాలన్నటువంటి భావజాలం వాళ్ళది. బలూచిస్తాన్ 2 ముక్కలైంది. అది బలూచిస్తాన్ ఒక ముక్కేమో పాకిస్తాన్ దగ్గర ఉన్నది, ఇంకో ముక్కేమో ఇరాన్ దగ్గర ఉన్నది. ఇరాన్ దగ్గర ఉన్న ముక్కని సిస్టాన్ బలూచిస్తాన్ అంటారు. చాబహార్ దాంట్లోనే ఉన్నది. ఓకే, చాబహార్ సిస్టాన్ బలూచిస్తాన్ అని ఉంది. జబ్రాన్ అని చెప్పేసి ఒక ఊరు ఉంది. దాని మీద గతంలో కొన్ని 3-4 నెలల క్రితం పెద్ద దాడి అక్కడ అటాక్ జరిగింది.
సో ఇటువంటివి క్రమేపీ జరుగుతున్నాయి. సో బలూచిస్తాన్లో అయితే ఆల్మోస్ట్ డైలీ జరుగుతున్నాయి. సిస్టాన్ బలూచిస్తాన్లో బహుశా వారం 10 రోజులు కూడా జరగచ్చు, నెలకు పెద్ద అటాక్ జరగచ్చు. మొత్తానికి ఇక్కడ రెండు ప్రాంతాలు కూడా రక్తసిక్తమై ఉన్నాయి. ఇక్కడ స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే రెండు సైడ్స్ భాష మాట్లాడేది సేమ్, వాళ్ళ మతాలు సేమ్, వాళ్ళ ట్రైబ్స్, వాళ్ళ జాతులన్నీ కూడా ఒకటే. కాబట్టి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడం అనేది చాలా సహజం. ఈ రస్క్ అన్న ఊరిలో జరిగినటువంటి అటాక్ చేసిన తర్వాత చాలామంది మళ్ళీ పాకిస్తాన్కి పారిపోయారు. అలాగే పాకిస్తాన్లో దాడులు చేసి పాకిస్తానీ సైన్యానికి తప్పించుకోవాలంటే సిస్టాన్ బలూచిస్తాన్కైనా వస్తారు, లేదా ఆఫ్ఘనిస్తాన్కైనా వెళ్తారు. కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది. అక్కడ డ్రగ్స్ కావచ్చు, తర్వాత మనకు ఆయిల్ కావచ్చు. ఇరాన్లో ఆయిల్ వాళ్ళకి శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతా చీప్ ఆయిల్ పాకిస్తాన్కి వస్తుంది. ట్యాంకులు వెళ్ళిపోతాయి. ట్యాంకులు స్మగుల్ చేయగలుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటి. సో ఇది జరుగుతుంది అక్కడ. వీళ్ళకి అత్యాధునికమైన అస్త్రాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అమెరికన్ ఆయుధాలు వచ్చాయి. అమెరికన్ ఆయుధాలు ఎలా వచ్చాయి? అమెరికా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసి వెళ్ళిపోయిందో ఆ ఆయుధాలన్నీ కూడాను టీటీపీ, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చింది. వాళ్ళు ఇక్కడ సిస్టాన్ బలూచిస్తాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నెక్సస్ అక్కడ జరుగుతుంది. తాలిబాన్కి ఇరాన్కి కూడా డైరెక్ట్గా ఫైట్స్ ఉన్నాయి. ఎందుకంటే నీళ్ల పరిస్థితిలో వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నదులు, ఇరాన్లో వెళ్ళే నదులను వాళ్ళు ఆపుతున్నారు. ఆ నదులను ఆపడానికి వ్యతిరేకంగా ఇరాన్ వాళ్ళతోటి కొంత ఘర్షణ వాతావరణం అక్కడ కూడా ఉన్నది వాళ్ళకి. ఇదంతా ఈ టెరిటోరియల్గా ఈ భూములు మావి, మాకు స్వతంత్రం కావాలి అన్న యుద్ధం ఒక ఎత్తు అయితే, ఇరాన్ షియా దేశం, సిస్టాన్ బలూచిస్తాన్ సున్నీ ప్రాంతం. ఓకే. సో సున్నీ షియా యాంగిల్ కూడా ఉన్నది అక్కడ. ఓకే. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తోంది యాక్చువల్లీ భారతదేశంలో కూడా మన బార్డర్స్లో చూస్తే మనం బంగ్లాదేశ్ వెళ్ళొచ్చాం. ఒకవైపు వెస్ట్ బెంగాల్, ఇంకోవైపు ఈస్ట్ బెంగాల్, సేమ్ బెంగాలీ లాంగ్వేజే మాట్లాడతారు. ఇటువైపు ఒక ప్రాబ్లం, అటువైపు రెండు దేశాలుగా మారిపోయిన పరిస్థితి. సో ఇంకోవైపు పంజాబ్, ఇప్పుడు ఖలిస్తానీ మూకలు, ఇటు మన వైపు ఉన్నటువంటి పంజాబ్ ఒకవైపు ఉంది, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ఒకవైపు ఉంది. అక్కడ సిక్కుల ప్రాబల్యం ఉంటుంది. ఈవెన్ ముఖ్యమైనటువంటి నాంకాన్ సాబా, ఇట్లాంటి చాలా మేజర్ అంశాలు ఖలిస్తానీ విషయంలో రెండు ప్రాంతాలకు విడిపోయిన పరిస్థితి. ఇక్కడేమో మన దగ్గరేమో గొడవ నడుస్తుంది, అక్కడేమో గొడవ నడదు. బంగ్లాదేశ్లోనేమో హిందువులు మైనారిటీగా ఉన్నారు, అక్కడేమో మళ్ళీ బెంగాలీ కల్చరే, రెండుగా విడిపోయింది. మనం నుబ్రా వ్యాలీకి పోయాము, బాల్టీ మాట్లాడతారు వాళ్ళ పక్కనే. మన ఇప్పుడు లదాఖ్ సగం విడిపోవడం వలన, అటు వాళ్ళ వైపు వెళ్ళడం వలన పిఓజేకేలోనేమో వీళ్ళ రిలేటివ్స్ కూడా అక్కడ వైపు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఒకవైపు భారత్, ఇంకోవైపు పాకిస్తాన్. సో ఎక్కడ పోయినా కూడా అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది, బలూచిస్తాన్లోనే ఒక సమస్య ఉంది, పాకిస్తాన్లో భాగంగా ఉన్నటువంటి బలూచిస్తాన్లోనే ఒక సమస్య ఉంది. వాళ్ళు వేరుపాటు వాదన వినిపిస్తూ ఉన్నారు. మళ్ళీ బలూచిస్తాన్ ఇరాన్లో కొంత భాగం ఉంది అనేది ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్న అంశం. పష్తూన్లు అట్లాగే ఉన్నారు. సో బ్రిటిషర్లు రాజేసిన ఈ చిచ్చు దీనికి ఇక అంతం లేదా? వాళ్ళు అదే పనిగా చేశారు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల మధ్య గీత గీసి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్ని ప్లేస్లో గీశారు. దురాన్ లైన్ గీశారు వాళ్ళు. దురాన్ లైన్లో కూడా అంటే 1897లో 100 సంవత్సరాల లీజ్ కింద వాళ్ళు పెట్టుకున్నారు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ దాని పేరు పెట్టారు. ఏది పెషావర్ ఆ ప్రాంతం అంతా కూడా, పరాచినార్ ఆ ప్రాంతం అంతా కూడా. అంటే 1997కి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవాలి. అది వెళ్ళలేదు. అది అంటే పష్తూన్ల దేశంలో రెండు ముక్కలు చేశారు. ఒకటి బ్రిటిష్ దగ్గర పెట్టుకున్నారు, ఒకటి ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు. అలాగే మనకు బలూచిస్తాన్లో కూడా సగం ఇరాన్ దగ్గర ఉన్నది, సగం పాకిస్తాన్ దగ్గర ఉన్నది. ఇది ఓకే భారత భూఖండంలోనే చేశారంటే ఇతరత్తా కూడా అదే చేశారు. ఇరాక్ మ్యాప్ చూస్తే ఒక గీత ఉంటుంది. ఇరాక్కి సిరియాకి మధ్యలో బార్డర్ వచ్చేసి ఒక స్ట్రైట్ గీత, డెజర్ట్లో గీత గీశారు. అటువంటివి చేశారు. కుర్దిస్తాన్, కుర్దీలు అనే 4 దేశాలకు కుదేలు చేశారు వాళ్ళు. ఇరాక్, టర్కీ, సిరియా, తర్వాత ఇరాన్, 4 దేశాల్లో వాళ్ళని చేశారు. ఇది కూడా బ్రిటిష్ చేసింది. అలాగే మనకు పాలెస్టైన్, ఇజ్రాయెల్ గొడవలు కూడా ఆఫ్రికాలో కూడా అలాగే చేశారు. ఎన్నో దేశాలకు బార్డర్స్ వీళ్ళే గీశారు. బార్డర్కి అటు ఇటు టూట్సీలు ఉంటారు, అటు ఇటు ఇంకెవరో ఉంటారు, ఇంకో జాతి వాళ్ళు ఉంటారు. ఇలా ముక్కలు చేశారు వాళ్ళు. రెండు వాళ్ళకు టార్గెట్స్ ఉండినాయి అప్పుడు. ఒకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ మా దగ్గరే వస్తారు, మా దగ్గర ఆయుధాలు కొనాల్సి వస్తుంది, మేము వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు. అది వాళ్ళకు ఒకటి. రెండవది, ఎవడు పవర్ఫుల్ అవ్వకూడదు. ఎవరు పవర్ఫుల్ అవ్వకపోతే కనుక మా యొక్క ఆధిపత్యమే చలామణి అవుతుంది. మేము ఈ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం, యూరోప్ మాత్రం అంతా ఒక తాటిపై ఉండేలాగో యూరోపియన్ యూనియన్, కరెక్ట్, అది వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడంతా విభేదాలు, అంతా కలిసి యూనియన్ లాగా ఉంటారు, ఒకటే కరెన్సీని పెట్టుకుంటారు, ట్రేడ్ అంతా ఒకలాగానే ఉంటుంది. బట్ మిగతా దేశాల్లో మాత్రం ఎప్పుడు యుద్ధం నడుస్తూ ఉండాలి. కరెక్ట్. ఈవెన్ అమెరికా కూడా అంతే, సంయుక్త రాష్ట్రాలు. కరెక్ట్.
అటువంటి భావజాలం వాళ్ళు ఆంగ్లో సాక్సన్ పాలసీస్ ఇవి, పాలసీస్ వాళ్ళు చేశారు ఇవి. సో దాని ఆధారంగానే ఈరోజు మనం ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని చూస్తున్నాం. మనం సార్క్ పెట్టాం. మనం సార్క్ ఎందుకు పెట్టాము? యూరోపియన్ యూనియన్కి కౌంటర్గా పెట్టాం. మనం దాన్ని సార్క్ అని పెట్టాము. యాక్చువల్గా అది అఖండ భారతం. అది సార్క్ ఈజ్ నథింగ్ బట్ అఖండ భారతం. అఖండ భారతంలో అందరూ ఒకటే కరెన్సీ పెట్టుకొని ఉండొచ్చు, దేశాలు వేరుగా ఉండొచ్చు. పాకిస్తాన్, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్డీవ్స్ ఇవన్నీ సపరేట్ దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సపరేట్ దేశాలు ఉండొచ్చు. కరెన్సీ ఒకటి పెట్టుకోవచ్చు కదా. ఆ యూరో కరెన్సీ ఉన్నట్టు ఒకటే కరెన్సీ పెట్టుకోవచ్చు కదా. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళి రావడానికి మనం ప్రోటోకాల్స్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యూరోప్లో ఒక దగ్గరికి వెళ్ళామంటే అదే కార్లో మనం మొత్తం అన్ని దేశాలు తిరిగి రావచ్చు. ఈజీ ఎంట్రీ అండ్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి, సపరేట్ వీసా అక్కర్లేదు. అటువంటి మనం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. పాకిస్తాన్ అబ్జెక్ట్ చేసింది. ఎందుకు? పాకిస్తాన్ ఈజ్ అ ప్రోడక్ట్, దాన్ని క్రియేట్ చేసిందే ఆంగ్లో సాక్సన్ శక్తులే క్రియేట్ చేసింది. అవును, అందుకే దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. సపోర్ట్ చేస్తూ వచ్చి ఇప్పుడు 70 ఏళ్ళు విషం వాళ్ళని నింపడానికి కారణం కూడా వీళ్ళే. కరెక్ట్, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అసీం మునీర్ ఈ గొడవలు జరుగుతున్నప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన అమెరికాలో పాకిస్తాన్ యాంటోనీ బ్లింకెన్, తర్వాత లాయిడ్ ఆస్టిన్, తర్వాత జాక్ సులివాన్, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వీళ్ళందరినీ కలిసి వచ్చాడు. ఆయన కలుస్తుండే ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. అంటే ఇది 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 రెండు విధాలుగా ఆలోచన చేయొచ్చు. ఒకటి, వాళ్ళ కంట్రోల్ చేయి జారిపోయిందని కూడా ఒకటి అర్థం చేసుకోవచ్చు. రెండవది, అక్కడ దాడులు జరుగుతుంటే చూడు మా మీద దాడులు జరుగుతున్నాయి, మాకు పైసలు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమవుతుంది, న్యూక్లియర్ బాంబులన్నీ ఇంకెవరి చేతిలో పడతాయి కాబట్టి మాకు పైసలు ఇవ్వండి అని అడుగుతుండొచ్చు. కరెక్ట్. సో వాళ్ళకి పాకిస్తాన్ గతంలో కూడా ఏం చేసిందంటే, అంటే లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ తల మీద పిస్టల్ పెట్టుకొని మాకు పైసలు ఇవ్వండి లేకపోతే మమ్మల్ని షూట్ చేసుకుంటామని బెదిరించేవాళ్ళు ప్రపంచాన్ని. అదే చేశారు ఇప్పుడు కూడా. అసీమునీర్ వెళ్ళినప్పుడు ఇక్కడ దాడులు జరిగాయి, 23 నుంచి చనిపోయారు. చూడు ఏమైపోయిందో, నాకు పైసలు ఈ అర్జెంట్ లేకపోతే ఇది అయిపోతుందని బెదిరింపులు అనమాట. సో ఈ రెండు ఉన్నాయి, రెండు యాంగిల్స్ ఉన్నాయి దాంట్లో. నేను రెండవదే కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ నైజంలోనే ఉంది. వాళ్ళు ఎంతమంది చనిపోయిన వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఒకరి యొక్క బాధని ఆధారంగా వాళ్ళు సొమ్ము చేసుకునేటువంటి నైజం వాళ్ళకు ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ని చూపించి వాళ్ళు పైసలు చేసుకున్నారు, వార్ ఆన్ టెర్రర్ చూపించి వాళ్ళు పైసలు చేసుకున్నారు. ఇటువంటివి వాళ్ళు చేస్తారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళీ అమెరికా పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి కొంత సపోర్ట్గా మాట్లాడుతున్నారు, మనకు వ్యతిరేకంగా ఈ పన్నూన్ కేసులో మనకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కొంత మనం చూస్తున్నాం అనేది. సో చూద్దాం రాబోయే నెల 2 నెలల్లో మన అమెరికా ఎలా బిహేవ్ చేస్తుందో మనం చూద్దాం. కరెక్ట్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్జీ. చాలా విషయాలు మనం మాట్లాడాము. అండ్ నాకు తెలిసి ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ మీద ఒక చిన్న ఎపిసోడ్ చేస్తే బాగుంటుందేమో. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మ్యాప్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో. లెట్స్ ట్రై దట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. మీరు చాలా ఇంపార్టెంట్ అంశాన్ని నాకు బ్రెయిన్లో నింపారు. ఇప్పుడు అది దాని గురించి చదవాలి, తెలుసుకోవాలి, తెలియజేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది గిరిధర్ గారితో గ్లోబల్ రౌండప్ డిస్కషన్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. గ్లోబల్ రౌండప్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అండ్ ఈ వారం నుంచి కొంత బిట్స్ని చాలా తక్కువగానే మేము అప్లోడ్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువగా మొత్తం ఎపిసోడ్ని చూడడానికి మీరు ఆసక్తి చూపే విధంగా టైం స్టాంప్స్ కూడా మేము పెట్టాలని అనుకుంటున్నాము. గ్లోబల్ రౌండప్ని ఇంకొంచెం ఆసక్తికరంగా, ఇంకా చెప్పాలంటే ఇంకా యాక్యురేట్గా నేషనలిస్ట్ హబ్ ద్వారా ఐడియాలజికల్ అంశాలు, సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ విషయంలో చర్చలు లేదా వీడియోలు మీ ముందుకు తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేషనలిస్ట్ హబ్లో కోర్ ఐడియాలజికల్ ఇష్యూస్ని ఎక్కువగా మేము ఇవ్వాలి అనుకుంటున్నాము. అండ్ పొలిటికల్ అంశాల కోసము లేదా సోషల్ డెవలప్మెంట్స్, అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి మా రిపోర్టింగ్ టీం కావచ్చు, మా ఎడిటోరియల్ టీం కావచ్చు, NH TV ద్వారా మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తోంది. సో NH TVని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.